థ్యాంక్స్ అండి, రికార్డ్ అవుతుంది. సో ఇందాక చెప్తున్నాను కదండి, అందరు చేయగలిగే పనులు అలా అలా అందరినీ ఒక సమూహంగా తీసుకుంటే ఇంకొక వ్యక్తి కానీ స్త్రీ పురుషుడు ఎవరైనా కానివ్వండి, అతను ఆ అందరు చేయగలిగిన పనులు చేయలేకపోతున్నప్పుడు ఆ వీక్నెస్ అని జనరల్ టర్మ్స్ లో బుక్స్ లో నేను చదివినంత వరకు అండి దాని వీక్నెస్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ శరీరం మనము అందరిలాగే ఒక 10 మందికి అన్ని రకాల అందరికీ సమానమైన ఆహారం ఇచ్చినప్పుడు కొందరు శరీరాలు ఆ ఆహారాన్ని దాన్ని అరిగించుకొని కావాల్సిన పుష్టిని చేయలేనప్పుడు అక్కడ శారీరకమైన వీక్నెస్ రావచ్చు. సో అట్లా వీక్నెస్ అంటుంటారు. అలా ఒక శారీరక వీక్నెస్ ఉన్నప్పుడు ఇంకో రకమైన వీక్నెస్ ఏంటంటే మానసిక వీక్నెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్నెస్ ఎలాంటిదంటే అండి, రేపు సూర్యుడు ఉదయిస్తాడా లేడో, ఇది ఒక వీక్నెస్. నాకు ఒక 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో, నేను ఈ ఈ ఈ టైంలో ఎక్కడుంటానో, నన్ను చూసుకునే వాళ్ళు ఉంటారా ఉండరా, ఇలాంటి కొన్ని అందరికీ అవుతున్నాయి, నాకు అవ్వట్లేదు, ఇలాంటివి అనమాట. లేవు గ్యాప్ అనమాట. ఏదో అవలేదు, దాంట్లో సమస్య ఉంది, దాంట్లో మనకి దారి కనబడట్లేదు, అలాంటి వాటిలో ఈ వీక్నెస్ అనేది జనరేట్ అవుతుంది. దానివల్ల శరీరం మీద ఎలా ఇంపాక్ట్ అవుతుంది, మళ్ళీ శరీరం మీద ఇంపాక్ట్ అయినప్పుడు శరీరం మళ్ళీ బలహీనపడుతుంది. అంటే ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నా హార్ట్ బీట్ నార్మల్ గా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక గుండె నిమిషానికి ఇన్ని సార్లు కొట్టుకుంటుంది, ఇంత బ్లడ్ ప్రెషర్ ఉంటుంది బాడీలో, నరాలలో ఇంత ఉంటుంది, బ్లడ్ ఇంత ఫ్రీగా అవుతుంది, లేకపోతే గ్యాప్ వస్తుందని. అదే నేను ఈ వీక్నెస్ వల్ల ఉండే ఆ మానసికంగా వీక్నెస్ ఉండడం వల్ల అది టెంపరీ ఉండొచ్చు, పర్మనెంట్ ఉండొచ్చు అండి, అది వేరే విషయాలు, వాటిని మనం మాట్లాడము. అలా ఉండడం వల్ల ఏమవుతుందనంటే మనము హార్ట్ రేట్ ని దాని నార్మల్ స్థితి కంటే ఎక్కువ చేయడము లేదా తక్కువ చేయడము, లేదా దాని పని చేయనీయకుండా ఇబ్బంది పెట్టడం. దానివల్ల ఏమవుతుందంటే అది ఒక పంపింగ్ సిస్టమ్ అనేది బాడీ మొత్తం ఉన్నప్పుడు దాన్ని మనము సరిగా దాని పని చేయనీయనప్పుడు అదేం చేస్తుంది, బాడీకి తీసుకెళ్లాల్సిన వస్తువులు తీసుకెళ్ళదు. అది ప్రోటీన్స్ ఏదైనా కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, ఏదైనా. అలాంటప్పుడు ఏమవుతుంది, అందరిలాగా మనము చేయలేకపోవచ్చు, అందరిలాగా మన ఇమ్యూని సిస్టమ్ కూడా ఉండకపోవచ్చు. అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే మళ్ళీ బలహీనత మళ్ళీ ఇంకా మానసికంగా బలహీన చేయబడడం, ఆ సైకిల్లో ఉంటుంటాం అనమాట మనం. సారీ అండి. సో అదొక చక్రం లాగా మనం మధ్యలో మనం ఉండి తిరుగుతూ ఉంటామండి. దాన్ని మనం బ్రేక్ చేయాలన్నమాట. అది ఎప్పుడవుతుంది అని అంటే శారీరక వీక్నెస్ ఉందనుకోండి, ఒక 2 రోజుల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిహైడ్రేట్ అయిపోయాం బాగా, అంటే శరీరంలో ఉన్న లవణాలన్నీ తగ్గిపోయాయి అన్నప్పుడు ఓఆర్ఎస్ ఇచ్చో లేకపోతే ఏదో ఒకటి గ్లూకోన్ ఇచ్చో ఏదో మనం 2-3 గంటల్లో 2 రోజుల్లో ఎంతో కొంత రికవర్ చేసేయచ్చు ఏది ప్రాబ్లం ఉందో. అదే మానసికంగా ఉందనుకోండి, అది ఎక్కడుందో పట్టుకోవడం కష్టం బ్రెయిన్ లో, దాన్ని ఎక్కడ పెట్టాలో ఎలా చేయాలని అనేది చాలా కష్టమైపోతున్న పరిస్థితి ఉంది. దాన్ని మనమే మానసికంగా అంటే దీన్ని ఎలా ఆలోచించాలంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆలోచన ఉందనుకోండి, అది రన్ అవుతుంది, ఇంకో మంచి ఆలోచనతో దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా చేసినప్పుడు మెల్లమెల్లగా ఈ సైకిల్ నుండి బయటపడుతుంటాం అనమాట. సైకిల్ పెద్దగా అవుతుంటది, మనం అంత ఈజీగా దాంట్లో పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి తీసుకుంటే ఈ కరోనా అనేది ఇప్పుడు వరకు గవర్నమెంట్ దానికి ఒక ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ అనేది ఏం చెప్పలేదండి, అండ్ ప్రిస్క్రైబ్డ్ ట్రీట్మెంట్ అనేది ఏమి గవర్నమెంట్ ఇంకా ప్రకటించలేదు. వ్యాక్సినేషన్ చేయమంటున్నారు అందరికి, ఉన్నా లేకున్నా. అంటే నేను ఇంకో ఇక్కడ డిస్క్లైమర్ అండి, లేదా గమనిక, నేను ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడట్లేదు, ఎవరిని నేను మంచి చేయడానికి అనట్లేదు. నా నాలెడ్జ్ తో నాకు అనిపించింది నేను చెప్తున్నా, దాంట్లో కూడా ఎవరిని నేను కించపరచడానికో లేకపోతే చేయడానికి అనట్లేదు. నేను అబ్జర్వ్ చేసింది అండ్ ఇప్పుడు ఈ రోజుతో పోల్చుకున్న ఫ్యాక్ట్స్ న్యూస్ పేపర్ లో కానీ చదివినాయో చెప్తున్నా. గవర్నమెంట్ ఏమంటుందంటే అండి మనకి ఈ కరోనాకి, హలో చెప్పండి సార్. అంటే ఎవరైనా మాట్లాడుతున్నాను, ఎవరైనా క్వశ్చన్ అండి, అన్మ్యూట్ చేసినట్టున్నారు. అది చాలా మంది అన్మ్యూట్ లో ఉన్నారు. ఐ థింక్ బెటర్ కొంచెం మ్యూట్ లో క్వశ్చన్ అడిగే తప్ప మిగతా టైంలో మ్యూట్ లో ఉంచితే బెటర్ అండి. అన్ఫార్చునేట్లీ మాకు అందరికి హోస్ట్ ఆప్షన్స్ లేవు ఇక్కడ. ఈ రోజు వాడుతున్నది కొద్దిగా ఫ్రీ వర్షన్ అండి, అందుకని దాంట్లో ఏం లేదు. అందరూ మ్యూట్ లో ఉండండి ప్లీజ్, కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది. చాలా మటుకు అందరు మ్యూట్ లోనే కనబడుతున్నారు గిరిగారు. ఇక్కడ ఏదో ఎక్కడన్నా ఒక మైక్ ఏదైనా అన్మ్యూట్ అయి ఉండొచ్చు. ఇక్కడైతే రామరాజ్ గారు అన్మ్యూట్ లో ఉన్నారు.
వీరభద్రరావు గారు, సురేష్ గారు. మీరు కూడా అన్మ్యూట్లో ఉన్నారు. నేను అది చెప్తున్నాను. ఊరికేనానండి. ఓకే, నేను కంటిన్యూ అవుతాను. మీ కంఫర్ట్నెస్ బట్టి అన్మ్యూట్ చేయండి. కాకపోతే మన వేరే పార్టిసిపెంట్స్ కి కొద్దిగా ఇబ్బంది అవ్వచ్చు, ఎందుకంటే మీ ఇంట్లో జరిగే విషయాలు కానీ సౌండ్స్ కానీ వినబడుతుంటే మాకు అంతే. సార్ గిరి గారు, చెప్పండి సార్. ఇది ఇప్పుడు మీ సైడ్ నుంచి పార్టిసిపేట్స్ అందరినీ మ్యూట్ చేయడానికి ఆప్షన్ లేదా సార్? అంటే అప్పుడు శ్రీనివాస్ అన్న చేసేవాడు. దీంట్లో లేదు, ఎందుకంటే ఇది ఇందాక చెప్పినట్టు ఏదైతే పెయిడ్ వర్షన్ ఉందో మనది సిహెచ్డిసి తరఫున, అది 13th బ్యాచ్ రన్ అవుతుంది ఇప్పుడు. ఈ టైంలో ప్యారలల్ గా ఇంకో జూమ్ సెషన్ 13 బ్యాచ్ రన్ అవుతుంది అనమాట. అప్పుడు అది ఒకటే సెషన్ ఇస్తుందంట, రెండు మూడు సెషన్లు ఇవ్వలేదన్నమాట అది ఉన్నవాళ్ళు. కానీ అందరు మ్యూట్ అయిపోయారండి, ఎంత మనకి ఇబ్బంది ఏం లేదు. వెనక్కి వస్తున్నానండి. సో గవర్నమెంట్ ఏమంటుంది అని అంటే, మన దేశంలో ఈ టీకా కానీ ఆ టీకా కానీ పనిచేస్తుందని చెప్పి ఇంకా గవర్నమెంట్ ఇష్యూ చేయలేదు ఇప్పటికీ. ఈ రోజుకి ఈ ట్రీట్మెంట్ వాడితే రికవర్ అవుతారని ఇష్యూ చేయలేదు ఇప్పటికీ. కాకపోతే మన ఉన్న జ్ఞానంతో, మన ఉన్న పాత ఎక్స్పీరియన్స్ తో డాక్టర్లు కానీ గవర్నమెంట్ కానీ టైం టు టైం కొన్ని సవరణలు చేస్తున్నది. దాన్ని బట్టి మనం ముందుకెళ్తున్నాం. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే అండి, కరోనాతో చాలా మంది వీక్నెస్, ఈ మెంటల్ గా వీక్నెస్ డెవలప్ చేసుకుంటున్నారు. ఏ విధంగా అంటే, నాకు వస్తే ఏమవుతుందో, నేను హాస్పిటల్ పోతే ఎంత బిల్ అవుతుందో, లేకపోతే అవన్నీ నిజాలే. కానీ వచ్చిన వాళ్ళందరూ కరోనా వచ్చిన వాళ్ళందరికీ సేమ్ అవుతుందని గ్యారంటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లోనే చూసుకుంటే, మా చుట్టాలలో ఈ రోజుకైతే మా ఇంట్లో రాలేదు, కానీ మా చుట్టాలలో చాలా మందికి వచ్చిందండి. అయితే అందరిలో వచ్చినప్పుడల్లా నాకేమవుతుందో అనే భయం ఉండేది. ఒక రోజు ఉండేది, కాకపోతే ధైర్యం చెప్పేవాళ్ళం, లేదు ఇలా ఉంది అలా ఉందని. కాకపోతే భయం ఎక్కువ దేని గురించి అంటే, అల్టిమేట్ ఏమవుతుంది అనే దాని విషయం. ఆ డిస్కషన్ జరిగిందండి. చివరికి ఏమవుతుందండి, మనం ప్రాణం విడవాల్సి వస్తుంది. కానీ కరోనాని మా చుట్టాల్లో కానీ వాళ్ళు ఎవరు కూడా కరోనా కావాలని ఎక్కించుకున్నది కాదు. కాకపోతే కొన్ని ఏదైతే మనం మాస్క్ వేసుకోవాలి, ఇట్లా ఉండాలి, అలా ఉండాలని ఏదైతే ఉన్నాయో అవి మిస్ అవడం వల్లనో, లేకపోతే ఇంకేదో తెలియని విధంగా వైరస్ ఉంటుంది. కానీ అది కావాలని తీసుకునేది కాదు. అలాంటప్పుడు ఆ వ్యక్తి ఇంటెన్షనల్లీ మనం చేయలేం. అంటే నువ్వు మాస్క్ వేసుకోవాల్సింది, లేకపోతే వ్యాక్సినేషన్ ఫస్ట్ అవన్నీ అప్పుడు మాట్లాడే విషయాలు కాదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ ఆలోచనలో ఉండే వీక్నెస్ ని తక్కువ చేసి, శరీర బలహీనత నుండి అతన్ని బయటపడేసి, అతను కానీ ఆయన కానీ, తర్వాత ఈ ఫోకస్ అంతా మంచి విషయాలు, ఏమవుతుంది, తొందర రికవర్ అయితే ఏం చేయొచ్చు, తర్వాత రికవర్ అవడానికి ఏమున్నాయి, ఎంతమంది ఉన్నారు. సో అల్టిమేట్ గా ఉండే భయం ఒకటే అండి, ఏమవుతుంది, చనిపోతానేమో. కానీ కరోనా వచ్చిన వాళ్ళందరూ చనిపోవట్లేదు అని చెప్పడం జరిగింది వాళ్ళందరికీ. అందరూ చనిపోవట్లేదు, కొందరు చనిపోతున్నారు, కానీ అది ఏంటో మనకు తెలియదు. కాకపోతే అట్లా అన్నప్పుడు బతికే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తం అయితే ఇప్పటికైతే వెళ్ళిపోలేదు, కానీ భూమి ఇంకా అంత అంటే ఏమంటారు, అన్కంఫర్టబుల్ జోన్ లోకి పోలేదు ఇంకా మన ఎర్త్. మన సిచ్యువేషన్ బట్టి, మన ఫుడ్ హ్యాబిట్స్ బట్టి, మనకున్న ఈ లైఫ్ స్టైల్ బట్టి, దానివల్ల ప్రతి ఒక్కరికి ఎవరెవరి వాళ్ళ కెపాసిటీ, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో బలహీనత, మెంటల్ గా మనం మానసికంగా బలహీనత ఉన్నప్పుడు అది మన ఇమ్యూన్ సిస్టమ్ మీద ఇది ఇస్తుందండి, ఇమ్యూన్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చేస్తుంది. ఏ విధంగానంటే, మనం హార్ట్ ని దాని ఉన్న స్థితిలో ఉంచకుండా వేరే ఉంచినప్పుడు అక్కడ చేయాల్సిన పనులు చేయరని, బాడీలో చేయాల్సిన యాంటీబాడీస్ చేయవు. ఇమ్యూన్ సిస్టమ్ అంటే చాలా అన్ని పార్ట్స్ అన్ని విధాలుగా ఒక సెంట్రిక్ గా ఉండడం, అంతా కలిసికట్టుగా ఒక ఉమ్మడి కుటుంబంగా ఉండడం బాడీలో మొత్తం. సో అలా చేయడం జరిగిందండి. వాళ్ళ ఆలోచనలన్నీ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా సిస్టర్ ఉందనుకోండి, ఆవిడకి కరోనా అటాక్ అయింది. సో ఆవిడ చాలా అంటే భక్తురాలు అండ్ ఇలాంటివి చేస్తుంటారు, వ్రతాలు చేస్తుంటారు, తను పూజలు అవి చేస్తుంటారు, కొన్ని చదువుతుంటారు బుక్కులు కానీ. సో అలాంటప్పుడు అదే చెప్పాము, ఇప్పుడు ఏం చేయగలుగుతావు, ఇమ్మీడియట్ గా నీకు ఇష్టమైన ఏదైతే పనుందో చేసుకుంటూ, డాక్టర్ చెప్పిన ఇప్పుడు ఆ టైంలో ఆ రోజుకి అయితే మెడికేషన్ ఉందో అది పాటిస్తూ సరైన ఆహారం తీసుకోవడము, గ్యాప్ ఇవ్వడం. తను 3 రోజులు చాలా కష్టపడింది. ఆ తర్వాత రికవరీ స్టార్ట్ అయింది. ఫోకస్ ఏంటనంటే మొత్తం దీనిపైన పెట్టడం, టైంలో టాబ్లెట్ తీసుకోవడం, ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేయడం. అలా రికవర్ అయింది. కానీ కొన్ని విషయాల్లో అది వర్కౌట్ కాకపోవచ్చు. అంటే మనం చెప్పింది కూడా వినే స్థితిలో లేనప్పుడు మైబోత్లో. సో అలానే మా ఫ్రెండ్ వాళ్ళ విషయంలో ఏమైందంటే అండి, ఇదే పానిక్, అంటే భయం, ఏమవుతుందో అనే ఆ ఉద్దేశంతోనే అది కరోనా కేసు కాకుండా హార్ట్ అటాక్ కేసు అయింది. ఆయన రికవర్ అయ్యారు, అది వేరే విషయం అండి. సో అట్లా చాలా ఉన్నాయన్నమాట.
ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కనెక్టెడ్ అండి. ఈ రోజు కరోనా కావచ్చు, రేపు ఇంకేదైనా రావచ్చు, మరీనా రావచ్చు అండి, చెప్పలేము కదండి. పేర్లు ఏవైనా కూడా అవన్నీ మనల్ని ఇబ్బంది పెట్టేవి, మన మన మానసికంగాను శారీరకంగా ఇబ్బంది పెట్టేవి. కొందరికి ఫైనాన్షియల్ గా లాస్ ఉండొచ్చు, కొందరికి యూనో మనకు కావాల్సిన వాళ్ళ లాస్ ఉండొచ్చు. కానీ అది అన్అవాయిడబుల్. ఎవరు కావాలని చేసుకోరు. అలాంటి సిచ్యువేషన్‌లో ఉన్నాం. ఇప్పుడు మా చుట్టాల్లో తీసుకున్నా కూడా అండి, మా రిలేటివ్స్‌లో తీసుకున్నా, ఎవరైతే చాలా రోజు కష్టపడుతున్నారో, 8 గంటలు కష్టపడి చెమటోడ్చి పని చేస్తున్నారో వాళ్ళకి ఇంతవరకు ఏమీ కాలేదు. కొన్నిసార్లు వాళ్ళు ఈ మాస్క్ వాడాలనే అది కూడా ఉండదు పాపం. మర్చిపోతుంటారు పనులలో వాళ్ళకి. అంటే అంత ఇది కూడా ఉండదు. కానీ ఎక్కడ పోయినా వాళ్ళు ఇప్పుడు మాస్క్ వాడి పని చేయాలనే సిచ్యువేషన్‌లో కూడా ఉండరు వాళ్ళు. కొందరు తెలిసిన వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్‌లో ఉన్నారు. రోజు పని చేయాల్సిందే వాళ్ళు. అక్కడ ఇక్కడికి వెళ్ళాల్సింది, తిరగాల్సింది, పట్టుకోవాల్సి ఉంటది, హాస్పిటల్‌కెళ్తారు. అంతవరకు ఎందుకండి, మా చుట్టాల్లో ఇది ఉన్నప్పుడు నేను కూడా కరోనా ఉన్న ఈ వార్డ్‌కి వెళ్ళడం జరిగింది. మాస్క్ ఏసుకొని అవన్నీ. సో దానివల్ల ఏమవుతుందనంటే, కరోనా అలా ఈజీగా వచ్చేది కాదు. కానీ దానికి కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వాలి. అది మనం తెలుసుకోవాలి. ఏదైతే ప్రికాషన్స్ వాడాలో ఆ గ్యాప్ ఉన్నా కూడా మనకు వీక్‌నెస్ అనేది రావడం జరుగుతుందండి. సో వీక్‌నెస్ ఏ విధంగా అంటున్నానంటే, అదొక టర్మ్‌గా వాడుతున్నాను నేనిక్కడ. అంటే ఒక పదంగా వాడుతున్నాను. దాన్ని ఈజీగా మనం ఆహ్, అవగ ఆహ్, 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 ఏమంటారు, అర్థం చేసుకోవడానికి. ఎప్పుడైతే మనం భయం స్టార్ట్ అవుతుందో చూడండి, అప్పటి నుండి బాడీ అనేది రెస్పాన్స్ అనేది ఇదనేది తగ్గిపోతుంటదనమాట. మీరెంత మంచి ఫుడ్ తిన్నా అది ఒక్కొక్కసారి ఎక్కువ భయంతో వామిటింగ్ కూడా రావచ్చు. అలాంటి సిట్యుయేషన్‌లో ఎళ్తుంటాం మనం. సో మళ్ళీ వెనక్కొస్తే అండి, ఇంకొక ఉదాహరణ చెప్తాను నాది. ఆ తర్వాత మళ్ళీ మనం దీన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది, నేనెలా ఓవర్‌కమ్ అని చెప్తాను. ఈ ఈ హెల్తీగా ఉండాలి, యోగా చేయాలన్నప్పుడు ఈ మధ్య నేను కొద్దిగా యోగా చేయడం స్టార్ట్ చేశానండి. ఒక వారం రోజులు. చాలా కొద్దిగా అంటే ఇప్పుడు ఇంత లాక్‌డౌన్ ఉండడం వల్ల కొన్ని టీవీలు చూసి తెలిసిన వాళ్ళని అడిగి చేయడం స్టార్ట్ చేస్తే, ఆ సైడ్‌లో నర్వ్ అనేది క్యాచప్ అయిందండి నాది. పెయిన్ స్టార్ట్ అయింది. పొద్దున స్టార్ట్ అయింది. మళ్ళీ మధ్యాహ్నం తగ్గింది. మళ్ళీ రాత్రి స్టార్ట్ అయిందండి. ఒకరోజు నేను దాన్ని భరించానన్నమాట, చూద్దామని ఏం పెయిను అని చెప్పేసి. మామూలుగా మెడిటేషన్ చేయడం వల్ల, కొన్ని పార్ట్స్ మీద ఫోకస్ చేయడం వల్ల అవుతుందని ఈ విపశ్యనలో నేర్చుకున్నాను. అది నాకు నిజంగానే కనబడుతుందండి. పెయిన్ ఏమవుతుంది? ఎట్లా, ప్రెషర్ పెయిన్ ఏంటి? నర్వ్ పెయిన్. కానీ తర్వాత రోజు ఇంటి వాళ్ళు చూసి, లేదు డాక్టర్ దగ్గరికి పోవాలని తీసుకెళ్లారు. అయితే ఈ కరోనా వల్ల ఏమవుతుందంటే, చాలా మంది ఏదైతే డాక్టర్లు ఉన్నారో, పనిచేసే వాళ్ళంతా వాళ్ళు బిజీగా ఉండడం, నార్మల్ పేషెంట్స్‌గా చూడడం కూడా వాళ్ళకి వీలవ్వట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లమ్ కాదు. ఇప్పుడు నేనున్న ఏరియాలో నాకున్న వెసులుబాటులో ఉన్న డాక్టర్‌లని నేను అప్రోచ్ చేయడం జరిగింది, మంచి డాక్టర్. ఆయనేమంటారంటే, అది నర్వ్ పెయిన్ కాదు, అది కిడ్నీ స్టోన్ అని అంటారు. సో నాకేం చేశారంటే, ఆహ్, 2 ఎక్స్‌రేలు రాశారు. ఎక్స్‌రేలు అంటున్నాను. ఈ స్కానింగ్ రాశారు. అల్ట్రాసౌండ్ స్కానింగ్. యెస్, రాశారన్నమాట. ఏదైతే స్కానింగ్ సెంటర్ రాశారో అక్కడ ఆళ్ళందరికీ చాలా మంది పేషెంట్స్ ఆల్రెడీ ఉండడం, వాళ్ళందరూ చెస్ట్ లేకపోతే ఈ స్కాన్ అంటే కరోనా చెస్ట్ సంబంధించిన చాలా సివియర్‌గా ఉన్న వాళ్ళందరూ ఆ సెంటర్‌లో ఉండడం జరిగిందన్నమాట. సో అప్పుడు నేను ఆలోచన చేస్తున్నానన్నమాట. నర్వ్ పెయిన్ ఇప్పుడు కిడ్నీ అంటున్నారు. ఈయన కిడ్నీ స్టోన్ అంటున్నారు. అల్ట్రాసౌండ్ అంటున్నారు అని. కానీ ఇక్కడంతా పేషెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఇలాంటి వాటిలో నేను ఎక్కడ ఎక్స్‌పోజ్ అవుతున్నానని చెప్పేసి. సో నా జాగ్రత్తలో నేనుండి ఆ స్కానింగ్ తీయించుకున్నాను. దాంట్లో ఏం రాలేదు స్టోన్స్. డాక్టర్ ఏమంటారంటే, ఒక్కోసారి కనబడవు. కాబట్టి మీరు మెడికేషన్ వాడమన్నారు. సో ఇప్పుడు నేను డాక్టర్ దగ్గర నేను స్వతహాగా ఎళ్ళినప్పుడు మళ్ళీ నేను నా అహంకారంతో నేను ఆహ్, సో ఆహ్, ఆ! ఆ! లేదు. నాది నేనన్నా చెప్పలేం గదండీ. ఇప్పుడు డాక్టర్ అని అన్నప్పుడు ఆయన కెపాసిటీ, చదవడం, ఆయన ఎక్స్‌పీరియన్స్ ఆయనకుంటది కాబట్టి నేను మెడికేషన్ స్టార్ట్ చేసిండు ఆయనన్నట్టు. ఒక రోజు వాడా. తర్వాత రోజు నాకు డిఫరెంట్ సింప్టమ్స్ స్టార్ట్ అయ్యాయి. చలి జ్వరం రావడం, తలనొప్పి, ఒక 15 నిమిషాలు బాగా చలేయడం, అది పోవడం. సో నేను అప్పుడేం చేశానంటే, ఇలా కాదని చెప్పేసి, నా బాడీ గురించి నాకు తెలుసు కదండీ. ఇప్పుడు 10, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలకెళ్ళి నేను ఎలాంటి ఇది వాడలేదు, డ్రగ్స్ ఇలాంటి మెడికేషన్ గాని. ప్రశాంతంగా ఏదైతుందో డైలీ లైఫ్‌ని జాగ్రత్తగా ఫుడ్‌ని అన్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చానన్నమాట. సో ఆ టాబ్లెట్‌లు వాడడం వల్ల వాటి మీద కొద్దిగా గూగుల్ సెర్చ్ చేయడం వల్ల తెలిసిందేందనంటే, కొన్ని టాబ్లెట్స్ కొందరికి పడవు. వాటి వల్ల ఇలా అవుతుంది, అలా అవుతుందని. నెక్స్ట్ డే ఎళ్లి డాక్టర్‌కి చెప్పా. డాక్టర్, ఇగో ఈ టాబ్లెట్స్ నేను వాడదలుచుకోలేదు. ఎందుకంటే నాకు పడట్లేదని. ఆయన కూడా చూసి, ఇప్పుడు నీకేమన్నా ప్రాబ్లమ్ ఉందా? పెయిన్ ఉందా? అంటే ఏం లేదన్నారు. అయితే వాడవసరం లేదని చెప్పానన్నమాట. కానీ డాక్టర్ గారు చెప్పకముందే అది అలా ఆ టాబ్లెట్స్ యేసుకుంటే నాకు ఇబ్బందవుతుందని చెప్పి నేను వాడడం మానేశా. సో ఇప్పుడు నేను కరోనా వార్డ్‌కెళ్ళొచ్చానా అంటే, ఈ ఏదైతే టెస్టింగ్ సెంటర్‌కెళ్ళానో అక్కడికెళ్ళడం వల్ల, వాటి వల్ల ఏమైంది, నాకిప్పుడు జరం రావడం స్టార్ట్ అయింది కాబట్టి అక్కడికెళ్ళడం వల్ల ఈ కరోనా వచ్చిందేమో అని చెప్పేసి 3 రోజులు క్వారంటైన్ కూడా అవ్వాల్సొచ్చింది.
మళ్ళీ నేను టెస్ట్ రిపోర్ట్స్ చేయడము, అంటే ఆర్టీపీసీఆర్ చేయించడము. ఆ డాక్టర్ ఏమంటాడు, మేబీ కరోనా సిమ్టమ్స్ కావచ్చండి. ఆ డాక్టరే ఈ టాబ్లెట్స్ వద్దని చెప్పేసి నాకు హెచ్డి స్కాన్, ఈ హై రెజల్యూషన్ సిటీ స్కాన్ రాశాడు. సో ఇలా మానసిక బలహీనత నాకు ఉండడం వల్లనే నేను నా బాడీని సరిగ్గా అంటే ఇది చేయకపోవడం వల్ల అయింది. సో నేనేమన్నాను, సార్ నాకు ఒక పని చేద్దాం, ఇప్పుడు ఉందో లేదో అని డౌట్ తో చేయడం కంటే నేను ఒక పని చేస్తాను, టెస్ట్ ఇస్తాను, 3 రోజులు నేను ఎలాగైనా దీన్ని తట్టుకుంటాను, ఉంటే ఉండనియండి, ఇప్పటికైతే నాకు ఏం లేదు కదా అని చెప్పేసి అప్పుడు నా ధైర్యాన్ని నేను తెచ్చుకొని నా బాడీ మీద నమ్మకం పెట్టుకొని అల్టిమేట్ గా ఏమవుతుందని ఆలోచించి అక్కడ కొద్దిగా ఒక స్టెప్ ఏం తీసుకున్నానంటే సిటీ స్కాన్ లేకుండా వెళ్ళి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కోసం రిపోర్ట్స్ ఇచ్చాను. ఆ రిపోర్ట్స్, ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు మళ్ళీ క్వారంటైన్ అయ్యాను అనమాట, రూమ్ లో ఎవరిని చూడకుండా ఎవరిని కలవకుండా. ఆ 3 రోజులు ఇదే ఫోకస్ చేయడం, దేని ధ్యానం చేయడము, లేకపోతే నా ఇంపార్టెంట్ పనులు ఏమిటో వాటి మీద ఫోకస్ చేయడం, టైంకి తినడం. హలో, ఎవరన్నా అడిగారండి క్వశ్చన్? వాయిస్ వచ్చి ఆ తర్వాత నాకు రిపోర్ట్స్ అన్ని నెగిటివ్ రావడము, ఆ పెయిన్లన్నీ పోవడము. కాకపోతే ఆ నరువు పెయిన్ అవుతుందో ఈ రోజు కూడా నేను ఏదైనా ఎక్కువ చేశాను అనుకోండి సెన్స్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నేను చేయడం సరిగ్గా చేయకపోవడమో ఏంటో టైం పడుతుంది దానికి. మామూలుగా అయితే న్యాచురల్ గా తగ్గడానికి అట్లీస్ట్ 1 నెల పడుతుంది అలా. సో దీంట్లో స్టడీ చేస్తే చాలా విషయాలు తెలుస్తాయండి, అంటే తక్కువ టైంలో ఎక్కువ చెప్పాలి. కానీ ఎవరికైనా ఇప్పుడు నేను కొన్ని విషయాల్లో నేను జాగ్రత్తగా ఉంటానని తెలుసు, అయినా కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని ప్రాసెస్ లో మనం ఏదైతే ఉందో బయట ఉన్నప్పుడు మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మటుకు కొన్ని అవాయిడ్ చేయొచ్చండి. ఎందుకంటే అవతలి వాళ్ళ సలహా తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో కూడా మనకు తెలియదు కండి. వాళ్ళకి చాలా ఉండొచ్చు, పనులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. చెప్పండి. సార్ కొంతమంది అన్మ్యూట్ అయ్యారండి. పార్థసారథి గారు, పూల శ్రీనాథ్ రెడ్డి గారు, వ్యామకృష్ణ మామిడిపల్లి, పూల శ్రీనాథ్ రెడ్డి గారు, మీరు అందరు కొద్దిగా అన్మ్యూట్ అయ్యారు, కొద్దిగా మ్యూట్ చేయండి, ఎందుకంటే డిస్టర్బెన్స్ అవుతుంది, కొంచెం మ్యూట్ చేయండి. మ్యూట్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మనం అందరం వింటున్నాం కదా. రైట్ యా, యూ కెన్ క్యారీ ఆన్ సార్. సో అదండి, అది మా ఇంట్లో జరిగిన పంచాంగం అండి. మా ఇంట్లో వాళ్ళు పాపం, ఇక్కడ నేను ఒక్కనే చూసుకునేది అందరినీ. సో నేనే ఇలా ఉంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందండి? సో అలాంటప్పుడు నేనేం చేశా, మంచి పాటలు పెట్టుకోవడం, వాళ్ళని రోజు అంటే దూరంకి వెళ్ళి చూడడము, వాళ్ళంతా ఓకే మంచిగానే ఉన్నారు ఏం కాదని, అండ్ వాళ్ళకి చెప్పడం. మనం రోల్ మోడల్గా ఉండాలి అని అంటే రోల్ మోడల్ గా బతకాల్సి ఉంటుందండి. మనమే సరిగ్గా లేమనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? సో మా ఇంట్లో అంటే మా వైఫ్ కానీ 2 పిల్లలు, మా మదర్ అందరు ఇక్కడే ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్లో వెళ్తుంటాం. కానీ ఒక్క విషయం నాకేమనిపించిందండి, మనం మెంటల్ గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాము అనే దాన్ని బట్టి మా ఈ రికవరీ కానీ ఏది కానీ సిచ్యువేషన్ లో మానసిక బలహీనత నుండి బయటపడడానికి ఉంటది. సో ఇలా మొత్తం ఆలోచించినప్పుడు మెంటల్ వీక్నెస్ ఫస్ట్ ప్రెసిడెంట్స్ అండి, దాన్నే మనం ఫస్ట్ మందు పెట్టాలి. లేకపోతే మనం ఎంత ఈ శారీరకంగా అంటే మన శరీరం పైన ఎన్ని ఇచ్చినా కూడా అది ఇంకా యాక్సిలేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ తక్కువైపోతుంది అని అనుకున్నాం అనుకోండి, దాని గురించి బీపీ సమానం రావడానికి మందులు ఇచ్చారనుకోండి, ఈ స్ట్రెస్ లెవెల్స్ కానీ స్ట్రెస్ కానీ ఏదైతే ఉంటుందో ఈ మనం ఆలోచనలో ఉండే ప్రభావం వల్ల అది రివర్స్ ఎఫెక్ట్ కూడా చూస్తుంది, అది ఇంకా పెంచేస్తుంది అనమాట. మళ్ళీ దాన్ని తక్కువ చేయడానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎక్కువ చేయడానికి తక్కువ చేయడానికి మందులు ఇవ్వాల్సి ఉంటుంది, మధ్యలో ఉంచడానికి కొత్త రకం మందులు ఇవ్వాల్సి ఉంటుంది, అది కంటిన్యూ అవుతుంది. సో ఆ విధంగా సిస్టమ్ లో ఉన్నాం మనం. ఏదేమైనా లాస్ట్ కి అల్టిమేట్ ఏమవుతుంది అనే దాని విషయం మాట్లాడుకుంటే, నాకే కరోనా వచ్చుంటే ఏమవుతుందండి, మా అంటే ఏమవుతుంది, చివరికి నేను పోతానేమో, అంతే కదండి. దానివల్ల ఇప్పుడు నా టైం వస్తుంది, ఇప్పుడు 50 సంవత్సరాల తర్వాత అయినా పోవాల్సిందే, ఎప్పుడైనా పోవాల్సిందే. లేదు రోడ్డు మీద నడుస్తుంటే పైనుండి పిడుగు పడుతుంది, దానికి ఎవరు బాధ్యులండి? టైం వచ్చినప్పుడు అందరం వెళ్ళాల్సిందే బ్యాగ్ పట్టుకొని. సో అలాంటప్పుడు నాకు భయం లేకుండా పోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం మళ్ళీ వచ్చింది. ఓకే, అండ్ మళ్ళీ మనకంటూ మన ఓన్ లెర్నింగ్ అంటూ ఉంటుందండి, లైఫ్ ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడు డిస్కంటిన్యూ చేయొద్దు. మనం లైఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంతో మందికి హెల్ప్ చేసి ఉంటాం, ఎంతో మంది నుండి హెల్ప్ తీసుకుని ఉంటాం, అండ్ మనం చాలా సార్లు మనం కొన్ని విషయాలను తప్పించుకుని ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ బస్ ఎక్కుంటే యాక్సిడెంట్ అయ్యేది, ఎక్కలేదు, ఈ బస్ ఎక్కాను కాబట్టి తప్పించుకున్నాను, అది కూడా మనం ఎక్కలేదు కండి, మనంతగా ఎక్కలేదు. సో ఆ విధంగా చూసుకుంటే మనము బతకడానికి వచ్చిన వాళ్ళం, బతికే వెళ్తాం ఈ భూమి మీద. అది ధైర్యం ఉంటుంది నాకు, ఏ విధంగా కరోనా రానియండి, ఏదైనా రానియండి, కానీ జాగ్రత్తలో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మహా గొప్ప ఇది చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి మన బాడీ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేయవలసింది. ఉన్న వాటిలోనే జాగ్రత్తగా ఉండి మనము ఏమంటారు, గర్వం అనేది ఉంటే చూసినారా, అది పక్కన పెట్టేసి కొన్ని ఫాలో అవడం, కొన్నిటిని ఆలోచించడం మన చేతిలో ఉంటుంది అనమాట.
మాస్క్ వాడాలి, ఎలా వాడాలి దాని మీద కొద్దిగా ఎవరంతా తెలిసిన డాక్టర్ని మాట్లాడి దగ్గరకు ఎవరైనా ఉన్నప్పుడు వాడొచ్చు. ఎవరు లేనప్పుడు మాస్క్ వాడడం అనేది అదో విధమైన నాకు అనిపిస్తుంది డౌట్. అది కూడా ఒక ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే మాస్క్ వాడడం వల్ల కొందరికి ఊపిరాడదు, అలా అవుతుందండి. సో ఇలా మా ఇంట్లో జరిగిన విషయాలన్నీ చూసిన తర్వాత అందరు రికవర్ అయిన భగవంతుడి వల్ల లేకపోతే ఏదైనా శక్తి వల్ల అనుకోవచ్చు, ఎవరేమి కాలం చేయలేదండి. మా సైడ్ ఇటు సైడ్ అయితే అందరూ రికవర్ అయ్యారు. కానీ వాళ్ళంతా మెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నారు. ఎవరు కూడా భయపడలేదు. ఏమవుతుందండి ఎవరి దగ్గర కూడా అదే చూశాను. కొందరు ఈ ఏదైతే సివియర్ గా కూడా వెళ్ళారు, అవన్నీ డాక్టర్ చెప్పిన మందులని వాడారు, ఇప్పుడు రికవర్ అయ్యారు. ఒకటి చూశాను ఏంటంటే ధైర్యము, వాళ్ళు ఫోకస్, వేరే పనుల మీద ఫోకస్ చేయడం. వ్యవసాయదారులు అయితే వ్యవసాయం పైన ఇప్పుడు టైం అవుతుంది ఏం చేయాలని. ఓకే, జూమ్ నుండి మెసేజ్ వచ్చింది, వాళ్ళు మన 40 minutes ని ముందుకు తీసుకెళ్లారంట, క్లోజ్ అవ్వదు అంటున్నారు మరి. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు వేరే పనుల మీద ఫోకస్ చేసి మనము ఈ ఆలోచన వేరే ఏదైతే ఆలోచన వాటిని పక్కన పెట్టడమండి. దీంట్లో టైం కూడా ఏదైతే కాలం ఏదైతే అంటామండి, టైం చాలా హెల్ప్ అయిందండి మనకి. దాన్ని మనము స్లోగా దాన్ని వేరే ఫోకస్ మీద చేయడం వల్ల టైం కూడా మనతో పాటు ఒక హీలింగ్, తెలియని మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. టైం చాలా విషయాల్ని, కాలం అన్నిటికీ పరిష్కారం ఆలోచిస్తుంది. అన్నిటికీ చూస్తున్నప్పుడు లాస్ట్ ఇయర్ కరోనా వచ్చిందండి, ఏప్రిల్లో, మార్చిలో, యాక్చువల్ డిసెంబర్లో 19 డిసెంబర్లో ఇది నేను చూశానండి. మా ఫ్రెండ్, అంటే మేము అప్పుడు వేరే పనుల మీద వెళ్తున్నప్పుడు కొరియాలో, చైనాలో డిసెంబర్లో చాలా హిట్ అయింది అది. కొరియా, హాంకాంగ్, సారీ. కానీ ఇప్పటి వరకు మనం ఇంకా ఉన్నాం భూమి పైన, కంఫర్టబుల్ గా శరీరంగా ఉన్నాము. కానీ కొందరికి అది వర్కౌట్ కాలేదు. వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. కానీ మనం ఉన్నాం కదండి, ఉన్నాం కాబట్టి తర్వాత ఏం చేయాలని ఆలోచించాలి తప్ప ఇంకా అయిపోయిన వాటి మీద, కాలం చెల్లిన వాటి మీద ఆలోచించకుండా వాళ్ళ ఆలోచనలు మన ఆలోచనలు తీసుకొని ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని అనిపించిందండి నాకు అది ఆలోచన. దానివల్ల ఏమవుతుందంటే మన ఆలోచనలు వాళ్ళ ఆలోచనలు ఫోకస్ వేరే అవుతాయి అనమాట. ఏమి చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి బాగుంటుంది అని. అలా కూర్చున్నప్పుడు, అలా ఎలా చేయాలి అని కూర్చున్నప్పుడు టైం తెలియదండి మనకు. ఒక రోజు అవుద్ది, ఒక నెల కూడా అయిపోతుంది. సో ఈ ఈ నా సైడ్ నుండి నేను ఇంకా ఇవి ఆపేస్తానండి. ఏమేమి చూశానండి, అలా చూసినప్పుడు ఒకటి ఏమనిపించిందండి, బలహీనత నార్మల్ గా అందరిలో ఉంటదండి. బలహీనత లేకుండా ఉండదు, కాకపోతే అది టెంపరీ, చాలా టెంపరీ. ఓకే, అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది, అది కూడా రికవరీ చాలా టెంపరీ. ఫర్ ఎగ్జాంపుల్, మనము సరిగా ఆహారం తీసుకోపోవడం వల్ల శారీరక అది ఉంటది. మనం రైట్ టైం ఫుడ్, మంచి ఆహారం, మనకు సరిపడే ఆహారం తీసుకోవడం వల్ల మనం దాన్ని రికవర్ చేస్తాము. ఓకే, బలహీనత వల్ల మానసిక బలహీనత కూడా రావచ్చు ఒక్కోసారి. ఎలా అంటారండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం రైట్ ఫుడ్ తీసుకోలేదు, కానీ మన కడుపులో ఆకలి పెయిన్ ని, మన ఆకలి కోసం కడుపులో నొప్పి స్టార్ట్ అవుతుంది. ఆకలికి కూడా ఒక పెయిన్ ఉంటుంది, అరే ఆకలి వేస్తుంది, కానీ దాన్ని మనం కరోనా అని చెప్పి భ్రమపడ్డాం అనుకు, ఉదాహరణ, అది మానసిక బలహీనత. అది ఆకలి అని చెప్పేసి అప్పటికప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది, అది నిజంగా ఆకలియా కరోనా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ నేను చాలా పెద్ద పదం వాడా కరోనాని, కానీ దాన్ని అంతగా చూడకండి, తక్కువ చేయండి దాన్ని అలానే చూడండి. అండ్ మన జాగ్రత్తలో మనం ఉండాలి, వ్యాక్సినేషన్ వేయించుకోవడము కానీ అలా. కానీ అది ఆకలి పైన లేకపోతే సంబంధించిన దీని వల్ల పైన అనేది మనం తెలుసుకోవడం మన బాధ్యత. అక్కడే మన నాలెడ్జ్ చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడనే మన వెరిఫికేషన్ అనేది మనకు వస్తుంది అనమాట. మన కోసం మన ఆకలి వేరే వాళ్ళు వచ్చి వెరిఫై చేయడం అనేది, అక్కడే మనము ఇబ్బంది పడతాం. కొద్దిగా కూర్చొని అసలు ఎందుకు, ఓకే పొద్దున నేను టిఫిన్ తిన్నాను, మధ్యాహ్నం అన్నం తినడం మర్చిపోయా, 6 గంటలైంది, పొద్దున 7 గంటలకి తిన్నాను, ఇప్పుడు ఆకలి వేసాడు, ఒకసారి తిని చూద్దాం అన్నం. అలా కొద్దిగా సరైన టైంకి, తినాల్సిన టైంకి అన్నం తినడం వల్ల పోతుంది. కానీ అదే మనం అన్నం తినకుండా దాన్ని అలానే చేసామనుకోండి, మానసికంగా బలహీన పడుతున్నాం. అటు ఆకలి, ఈ తర్వాత పైన ఆలోచనలు ఏంటంటే, తల్లో ఆలోచనలు ఏంటంటే ఇది ఏమవుతుందో, ఇది ఏం ప్రేనో, ఇది ఎందుకు వస్తుందో ఏంటో, దానివల్ల ఇంకా బలహీన పడతాం. ఏదైతే ఆకలి ఉందో అది డబుల్ అవుద్ది ఇప్పుడు. లేదా ఆకలి వల్ల తినకపోవడం వల్ల వచ్చే వీక్నెస్ ఇంకా డబుల్ అవుద్ది. పడిపోవడం, అమ్మో నాకేదో అయిపోయిందని. ఏం కాలేదండి, మనకు ఆకలి వేసింది, దాన్ని సరిగా మనం నాలెడ్జ్ లెవెల్లో కానీ ఆలోచన లెవెల్లో దాన్ని సరిగా ఫిక్స్ చేయలేదు, అది మళ్ళీ వెనక్కి శరీరం మీద ప్రభావం చూపుతుంది. ఏదైతే లైన్ ఏదైతే ఉందో అండి, ఇది యాక్చువల్ గా ముందుకెళ్తుంది, మళ్ళీ వెనక్కి ఇక్కడ కనెక్ట్ అవుతుంది, బలహీన పడడం దానిపై. ఇది వాడాలి యాక్చువల్లీ.
ఓకే, ఇప్పుడు నేను ఇలాంటి ప్రయోగాలు చేయదలుచుకోలేదు, సారీ, తర్వాత చేయాలి. సో బలహీనత శరీరం ప్రభావం చూపిస్తుందండి. నా బలహీనత అనేది శారీరక బలహీనత, మానసిక శారీరక ఓకే, ఫిజికల్ వీక్నెస్, మన మెంటల్ గా వీక్ అవుతాం, అది మళ్ళీ వెనక్కి ప్రభావితం చూపిస్తుంది. ప్రభావితం అవుతాం మనం, మళ్ళీ సైకిల్ లాగా ఉంటుంది అనమాట, అది కంటిన్యూ అవుతుంటది. మానసిక బలహీనత చూడండి, ఇక్కడ మానసిక బలహీనత కూడా శరీరం మీద ప్రభావం చూపిస్తుంది, మళ్ళీ వెనక్కి వెళ్తాం బలహీనత అనే సైకిల్లో. సో ఇక్కడ మీకు శారీరక బలహీనత లేదు. ఇప్పుడు అంటే నేను టైం 3 పూటలు కరెక్ట్ గా తింటున్నాను, ఆహారం తీసుకుంటున్నాను, హెల్దీగా ఉంటున్నాను, నా బాడీలో ఏవైతే పార్ట్స్ సక్రమంగా పనిచేస్తున్నాయి, టైం అన్ని వాటి పని అవి చేసుకుంటున్నాయి. కానీ తలలో మాత్రం, బ్రెయిన్ లో, మైండ్ లో అంటారు, ఆలోచనలు అంటారు, అక్కడ మాత్రం నా ఆలోచనలు సరిగా లేవు, లేదా వీక్నెస్ అక్కడ ఉంది. ఆ వీక్నెస్ ఏం చేస్తుందనంటే ఉన్న వాటిని పని చేయనీయకుండా వాటిని డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటే వాటిని ఇబ్బంది పెడుతుంది. వాటిని పక్కతో పట్టించడం వల్ల అవి వాటి పని కాకుండా వేరే పని చేయడం వల్ల చేయాల్సిన పని మిగిలిపోతుంది. అనవసర పని శరీరంతో చేయించాం, అక్కడ వీక్నెస్. ఎందుకంటే మళ్ళీ అది వెనక్కి వచ్చి ఈ పని చేయాలి, ఆ పని చేయాలి. జనరల్ గా అయితే మన శరీరం ఇవన్నిటిని తట్టుకోవడానికి తయారైందండి. అందుకే భూమి మీద ఎన్ని కోట్ల సంవత్సరాలైనా మనిషి అనేవాడు ఉన్నాడు. కాకపోతే ఆ స్కిల్ ఏదైతుందో, దాన్ని ఆ గిఫ్ట్ ఏదైతుందో మనము పెట్టేశాం ఎక్కడో, దొరకాలి, మనకి వెళ్ళి వెతుక్కోవాలి మనం. సో ఒక బుక్ చదివితే దాంట్లో ఏం రాశారంటే అండి, మనిషికి తన పిడికిలితో ఒక ముద్ద సరిపోతుంది అంటారు ఒక పూటకి. ఒకవేళ అతను బాగా పనిచేశారు, అతను కానీ ఆవిడ కానీ బాగా పనిచేస్తుంటే ఇన్ని 2 పిడికిలు తినాలి, ఇంత పని చేస్తుంటే ఈ టైంలో ఉన్నప్పుడు అనేది మొత్తం రాసి ఉందండి. అవన్నీ పాతప్పుడు ఇచ్చారు. ఫుడ్ అన్నప్పుడు ఏదైనా ఫుడ్ తీసుకుంటే 1 పిడికిలి, 2 పిడికిలి. మహాస్థూలకాయుడు బాగా పనిచేసే వాళ్ళు 6 పిడికిలు తింటారంటండి, అదే ఎక్కువ. సో అలాంటి వాళ్ళు చాలా రీసెర్చ్ చేసి చాలా రాశారు. అలా చూసుకుంటూ పోతే మనం వాటిని ఓవర్కమ్ చేయొచ్చు. కానీ ఈ మానసిక బలహీనత అనేది మనమే మన వేరే ఆలోచనలతో ఓవర్కమ్ చేయాలండి. వాటిని టైం ఇవ్వద్దు, వాటికి పని చేసే వాటి టైం పక్కన పెట్టి నార్మల్ టైంలో ఉంటే మనం రికవర్ అవుతాం. సో ఇది నా ఆలోచనలండి వీక్నెస్ పైన. ఈ జీవన్ విద్య UHV ఇక్కడ ఎలా పనిచేస్తుంది అంటే, రైట్ అండర్స్టాండింగ్ అనేది కూడా, రైట్ అండర్స్టాండింగే చాలా ఇంపార్టెంట్ అనమాట. రైట్ అండర్స్టాండింగ్ లేకపోతే మనకు వీక్నెస్ అక్కడ నుండి స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మినరల్ వాటర్ తాగాల, నార్మల్ వాటర్ తాగాల. మొన్న ఇంకో విషయం చెప్తానండి ఈ రైట్ అండర్స్టాండింగ్ గురించి. మా ఇంట్లో చిన్న ఇది జరిగిందనమాట, వాగ్వివాదం అనొచ్చు, లేదా ఆయిల్ వాడుతున్నాము, కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడాలా, నార్మల్ ఆయిల్ వాడాలా. అక్కడ ఆలోచనలో గ్యాప్ ఉంటే ఏమవుతుందో చెప్తున్నాను మీకు. నేను అబ్జర్వ్ చేసింది, ఒక వారం మొత్తం అబ్జర్వ్ చేసి ఏమవుతుంది. నేను దేని ఇంట్లో వద్దు అని చెప్పానండి, వెల్కమే అంటాను. కాకపోతే అబ్జర్వ్ చేయాలంటారు అందరు, కూర్చొని చూద్దాం దాన్ని ఏమవుతుందని. సో కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఇంట్లో తెమ్మన్నారు, 5 లీటర్లు తీసుకొచ్చానండి. ఒక లీటర్ ఎంతో మీకు తెలుసు, ఎందుకంటే వాళ్ళు 3 నెలలకు తెప్పించారు మా ఇంట్లో వాళ్ళు, తీసుకొచ్చాను. సో దాంతో బాగానే ఉంది, కూరలు వండుతున్నారు. ఆ తర్వాత 3వ రోజు దాంతో బజ్జీలు కూడా చేశారు. ఆ తర్వాత 5వ రోజు ఇంకేదో చేస్తున్నారు. నేను ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే అది అన్రిఫైడ్ ఆయిల్, ప్యూర్ ఉంటది. దాంట్లో మనం బజ్జీల లెవెల్లో ఆయిల్ ని తినడం వల్ల మనకి మరి చూడాలి, మనం ఎప్పుడు తినలేదు కదా ఇంట్లో వాళ్ళు, మనకు అలవాటు లేదని చెప్పి, లేదు ఏం కాదని చెప్పేసి అన్నారు అన్నమాట. సో దానివల్ల ఏమవుతుందంటే, ఒక మామూలు ఆయిల్ తో లేదా నార్మల్ అదే బజ్జీలు తిన్నప్పుడు శరీరం అంతా బరువుగా అనిపించేది కాదు. కానీ అది తింటే ఇంకా నెక్స్ట్ డే వరకు ఆకలేసేది కాదనమాట, అలా ఉండేది. సో నేను అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ చెప్పాను, రీసెర్చ్ చేశాను. ఇప్పుడు కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటే ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. దాంట్లో ఉండే అది ఎంత మంచిది, ఎంత బాగా చేస్తుంది, దాన్ని ఎలా తినాలి, ఇవన్నీ తీసుకురావాల్సి వచ్చింది. పాత పురాణాలు అన్ని చెప్పాల్సి వచ్చింది ఇంట్లో. ఒకప్పుడు ఆయిల్ వాడేవాళ్ళు కదా, ఆయిల్ చాలా తక్కువ ఉండేది. 1 లీటర్ ఆయిల్ ని 6 నెలలు వాడినా ఆశ్చర్యం లేదు, ఎందుకంటే వాళ్ళు 1 స్పూన్ వాడతారు. మిగతా టైంలో ఆయిల్ కంటెంట్ కూరలో కానీ పచ్చళ్ళలో కానీ రావడానికి వాళ్ళు నూరిన పచ్చళ్ళు వాడతారని చెప్పేసి చాలా రీసెర్చ్ జరిగిందనమాట. ఇంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చా, మా అమ్మమ్మ వాళ్ళని, పెద్దవాళ్ళని అందరిని అడిగి చెప్పాల్సి వచ్చింది అనమాట. తర్వాత మెల్లగా ఓకే, మరీ రోజు కాకుండా నెలకు ఒకసారి బజ్జీలు దాంతో అని చెప్పేసి మాట్లాడాల్సి వచ్చింది. సో వాళ్ళకు కూడా అర్థమైంది, ఎందుకంటే అది కూడా తినడం వల్ల బాగా హెవీగా అనిపించడం అని. సో ఇప్పుడు మనకి ఏదైతే గ్యాప్ ఉందో, ఆయిల్ ని ఎలా వాడాలని తెలియనప్పుడు, కోల్డ్ ప్రెస్ అయినా రిఫైండ్ అయినా ఏ ఆయిల్ అయినా అంతే అండి, దాన్ని మనం సరిగా వాడకపోతే వెనక్కి అది మన మీద ప్రభావం చూపిస్తుంది. అందుకనే మా గురువు గారు ఏమంటారంటే, ఏదైనా చేసిన వెంటనే, తిన్న వెంటనే దాన్ని అబ్జర్వ్ చేయాలి. ఎలా
ముందు రోజు హెల్దీగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాను, ఈ రోజు ఎలా ఉన్నాను, ఈ రోజు ఏమవుతుంది హెల్త్. భయపడడం పక్కన పెట్టాలండి, భయపడడం వేరు, అబ్జర్వ్ చేయడం వేరు. ఓకే ఇలా అయింది, దాని కొద్ది గ్యాప్ ఇస్తాను. అండ్ అలాగే ఈ ఈ హెల్త్ పరంగా వచ్చేసరికి ఏకాదశి ఉపవాసం 36 గంటలు అనేది నేను శాస్త్రాల్లో కానీ ఎక్కడ చదివినా కూడా ఏ ప్రపంచం మొత్తంలో కొన్ని ఏదైతే పాత టైంలో ఉండే ఏ కమ్యూనిటీ తీసుకున్నా, ఏ ఏమంటారు కాంటెంపరీ అంటే ఏ సమూహం తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఈజిప్షియన్ సమూహం తీసుకున్నా కానీ చాలా ఉన్నాయండి. మన ప్రపంచం చుట్టూ చాలా కల్చర్స్ ఉన్నాయి, చాలా మంచి మంచి మెథడాలజీస్ ఉన్నాయి. ఏ మెథడాలజీ తీసుకున్నా కూడా ఉపవాసం అనేది ఒక కాన్సెప్ట్ కింద ఉంది. కాకపోతే వాళ్ళు ఎలా చేశారనేది వేరే. వాళ్ళ పద్ధతులు బట్టి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి, వాళ్ళు ఉన్న కండిషన్ లో క్లైమేట్, ఒకళ్ళ దగ్గర -30 degrees ఉంది, అక్కడ ఎలా ఉపవాసం చేస్తారనేది. ప్రతి ఒక్కరి దగ్గర ఉపవాసం చేశారు, 36 గంటలు ఉపవాసం నెలకొకసారి. దానివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటని కూడా శాస్త్రాల్లో రాశారు. ఒక సైంటిస్ట్ కి మొన్న నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో ఉపవాసం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. బాడీకి రెస్ట్ ఇవ్వడం, దాని పని తాను చేయడం. దానివల్ల ఆలోచనల్లో కూడా తేడా వస్తుందండి. ఈ హై యాంగ్జైటీ ఆలోచనలు తక్కువ అవుతాయి ఉపవాసం వల్ల. అది నేను అబ్జర్వ్ చేశాను. పని ఏదైతుందో దాని మీదనే ఫోకస్ చేస్తాం మనం అనమాట. సో అలా ఒకటొకటి చూసుకుంటూ పోతే మన జీవన శైలి మారుతుంది, ఆలోచనలు మారుతున్నాయి. ఇలా మనము ఫుడ్ వల్ల ఆయిల్ వాడాలా, అది వాడాలా, ఇది వాడాలా, ఏది వాడాలనేది చిన్నగా మార్పులు వస్తుంటాయి. చిన్న చిన్న మార్పులే లాంగిటివిటీ పెంచుతాయి అనమాట. భూమి మీద ఉండే మనం నిలబడి చూసి ఈ నేచర్ని ఎంజాయ్ చేసే టైంని పెంచుతాయి అనమాట అక్కడే. సో ఉపవాసం మన ఆలోచనలో వేరే ఏదైతే ఉంటాయో భయం అలాంటివి ఏమవుతుందనే ఆలోచనలు పక్కన పెట్టి ఇప్పుడు ఏం చేద్దామనే ఆలోచనలు ముందు పెట్టుకోవడం. దానివల్ల మనము ఈ మెంటల్ వీక్నెస్ నుండి బయటపడతామండి. ఏదైతే ఉందో శారీరకమైన వీక్నెస్, వాటిని ఓవర్కమ్ చేయడానికి మార్గాలు చాలా ఉన్నాయి. తినడం వల్లనో, లేకపోతే ఏదైనా ఉన్న వాటి డెఫిషియన్సీ ఉన్న న్యూట్రిషన్ దగ్గర పోతాయని చెప్తాడు, చేయడం వల్లనో, లేకపోతే పెద్దవాళ్ళని వెళ్ళి అడగడమో చేస్తే అవుతుందండి. ఇది నా ఆలోచనలు నేను ఇప్పటివరకు అబ్జర్వ్ చేసినవి. సో ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నానండి అందరికీ. మీరు మీ క్వశ్చన్స్ అడగొచ్చు. నా ఉన్న విషయాల్లో నేను ఏదైతే చెప్పానో వాటిలో ఎలా చేశారు ఏంటనేది, లేదా మీకున్న వాటిలో మీరు అబ్జర్వ్ చేసినవి చెప్పొచ్చు. క్వశ్చన్స్ ఏదైనా ఓకే. ఈ అందరూ మైక్స్ అన్మ్యూట్ చేయొచ్చండి, మీరు అడగొచ్చు క్వశ్చన్స్. రామకృష్ణనండి, విశాఖపట్నం నుంచి. నమస్కారం సార్, చెప్పండి. నమస్తే. మీరు చెప్పినట్లు మనం మానసిక ధైర్యంగా ఉండాలండి. ప్రతి జీవి జన్మించిన తర్వాత చనిపోవటం అనేది కంపల్సరీ అండి. ఎవర్ లాస్టింగ్ గా ఎవరు బతకలేరు. కాబట్టి డెత్ గురించి భయపడకూడదండి. ఇది నేను చెప్పేది ఒక కరోనా గురించే కాదు, నార్మల్ లైఫ్ లో కూడా దాని గురించి భయపడకూడదు. ఇది మీరు చెప్తున్నట్లు కరోనా గురించి చాలా మంది చాలా విధాలుగా భయపడుతున్నారు. అదే అనవసరం. ఊహ మన జీవన విద్యలో చెప్పినట్లు మన ఊహల్లో అనేక రకాలుగా ఊహించేసుకుంటాం. వాటి మూలన భయపడిపోయి గుండె జబ్బులు వచ్చి ఇంకా అనేక రకాల జబ్బులతో కూడా పోతున్నారు. అందువల్ల ధైర్యంగా ఉండటమే, బీ బ్రేవ్ అండ్ లివ్. ఎన్నాళ్ళు బతకాలంటే అన్నాళ్ళు బతుకుతాం, కానీ మీరు చెప్పినట్లు అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. అదే కదా అని చెప్పి రోడ్డు మీదకి వెళ్ళిపోకూడదు. మీరు చెప్పినట్లు అన్ని ప్రికాషన్స్ తీసుకొని బతుకుతుంటే, మీరు అన్నట్లు మా వాళ్ళు చాలా మంది కరోనా వచ్చింది, చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రికవర్ అయిన వాళ్ళు ఉన్నారు. ధైర్యంగా ఉంటే అందరూ బతికేయగలమండి. మనం ధైర్యంగా ఉండాలి అనేది నేర్చుకోవాలి. మానసికంగా బలహీనం అవ్వకూడదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. అయితే ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయానండి. ఎప్పుడైనా కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు వచ్చింది అనుకుందామండి, ఏదైతే మనం వెయిట్ చేస్తున్నామో ఈ భూమి మీద పుట్టిన తర్వాత కాలం చేయడం అది కామనే. ఎప్పుడు చేస్తాం, ఎలా చేస్తాం అనేది అది అదే టైం బట్టి ఉంటుంది, నేచర్ లో ఉన్న సిస్టమ్ బట్టి. కానీ ఏ రోజు అయితే ఆ టైం వస్తుందో, ఆ లాస్ట్ గుండె ఎప్పుడైతే ఆగిపోతుందో ఆ ముందు వరకు కూడా మనం నవ్వుతూ ఉండాలండి. ఓకే అయిపోయింది బై, ఒక జర్నీ అయితే అయిపోయింది, ఇంకో స్టేషన్ ఎక్కుతున్నా, ఇంకో బండి ఎక్కుతున్నాను, అలా ఆలోచించుకుంటుండండి. అది ఎంత బాగుంటుంది చూడండి, ప్రశాంతంగా. ఆ స్టేజ్ లో మనం పుష్ చేసుకోవడమే అండి మన హ్యాపీనెస్. యు ఆర్ కరెక్ట్ సార్. ఈ జీవితం అనేది ఏ డాక్టర్ కూడా, ఏ భగవంతుడు కూడా రక్షించలేడండి. ఆల్రెడీ రాసేసి ఉంటది. అదంటే వేదాంతం అనుకుంటారు. కానీ ఆ గడియ వచ్చినప్పుడు ఎటువంటి డాక్టర్ ఎన్ని ఆక్సిజన్ సిలిండర్లు పెట్టినా ఏమి చేసినా కూడా బతకలేరండి.
ఆ డబ్బుల గురించి కూడా మనం చాలా మంది ప్రాస్పరిటీ గురించి తెలియక కరోనా గురించి హాస్పిటల్కి వెళ్ళిపోతే బిల్ అయిపోద్దామో అని భయపడి చచ్చిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటివన్నీ పెట్టుకోకుండా డబ్బులు కరోనా వల్ల మనం నేర్చుకుందంటే మన దగ్గర డబ్బులు ఎంత ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, అందరూ బతుకుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పారండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ కరోనా గురించి నేను కూడా చాలా ఎఫెక్ట్ అయినా సార్. స్టార్టింగ్ లో 2020 మార్చ్ స్టార్ట్ అయింది కదా మనకి. ఓకే అండి. సో 2020 అక్టోబర్ వరకు ఆలోచిస్తూ ఇటలీ అవి వీడియోస్ అన్ని చూసి మా హస్బెండ్ మీద పిల్లల మీద ఉన్న ఎఫెక్షన్ తోని మాకు రావద్దు అనే ఎఫెక్షన్ తోని అసలు చాలా లోతుగా ఆలోచించిన, ఓవర్ ఇవాల్యుయేషన్ చేసిన కరోనాని. సో ఆ ధైర్యం కోల్పోయిన, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిన్నది నాది. డీప్ గా ఆలోచించేసరికి అంటే మీరు ఎలా అంటారండి? చేసిన ప్రతిదీ కడగడం ఎక్కువ చేయడం. అంటే మీరు ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నారు కదా, సారీ అండి మిమ్మల్ని ఇంటర్వ్యూ, ఇమ్యూన్ సిస్టమ్ అంటున్నారు కదా, మీరు ఏ విధంగా ఇంపాక్ట్ అయ్యారు? ఏదైనా జ్వరం లాంటిది ఆలోచించి ఒత్తిడికి గురై ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిన్నది. ఓకే ఓకే, మీకేమైనా ఇంపాక్ట్ అయిందా? అంటే ఈ విధంగా తలనొప్పి రావడం కానీ అలా అయిందా? ఎందుకంటే బలహీనత అయింది సార్. అయితే చుట్టుపక్కల వీళ్ళు నా అంతా కడగట్లేదు కదా, నేనే ఎందుకు కడగడం, వాళ్ళకి కడగకుండా అసలు వస్తలేదు కదా, అసలు మెయిన్ ప్రికాషన్స్ ఏంటి, నేను చేస్తున్నది ఏంటి అనేది అక్టోబర్ లో ఆలోచించిన నేను. అసలు ఇక అమ్మో నా ధైర్యం అసలు ఏ సిచ్యువేషన్ కూడా ధైర్యం కోల్పోయేంతగా, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినేంతగా ఆలోచించొద్దు అనేది కరోనా ద్వారా తెలుసుకున్నా నేను. పిల్లల మీద, హస్బెండ్ మీద ఉన్న ఎఫెక్షన్ తోని రావద్దు అనేది అప్పుడున్న మెచ్యూరిటీతో నాకు అది ఫిక్స్ అయ్యి కొంచెం ఒత్తిడికి లోనైనా, కానీ అట్లా ఆలోచించద్దు అనేది తర్వాత బయట హ్యాపీ. నా తర్వాత ఏమనిపించిందంటే అండి, ఇప్పుడు మీరు చేశారు కదండి, ఏదైతే మీరు ఫ్యామిలీ గురించి ప్రొటెక్షన్ చేయాలి అని, అది రైట్ అండి, తప్పేం లేదు దాంట్లో. నేను చూసినంత, నా దృష్టితో, నేను నా ఎక్స్పీరియన్స్ తో మాట్లాడుతున్నా. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు అలా మిమ్మల్ని మీ పనులు చేయించాలంటే తప్పదు. ఇంకా అంటే చేయించడం అని అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మీరు కంటిన్యూ చేసేటట్టు ఎన్వైరన్మెంట్ ఉండాలి. ఈవెన్ అది ఆపామనుకోండి అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా మదర్ అంటారు, ఇప్పుడు 2 మాస్కులు వేసుకోమంటారు. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా, అప్పుడు ఓవర్ గా కంటిన్యూ చేసిన, అది ఓవర్ ఎఫెక్ట్ కొంచెం ఓవర్ గా అయిపోయినా సార్. అది దేన్నైనా కూడా మనం ధైర్యం కోల్పోయే లెవెల్, ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతినే లెవెల్ అసలు ఏ సిచ్యువేషన్ ని కూడా తీసుకోవద్దు అనేది నాకు ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది కరోనాతోని. చాలా చాలా మంచి విషయం చెప్పారండి. ఫ్యామిలీలో ఉండే సెంట్రల్ హ్యాపీనెస్ డిస్టర్బ్ కాకుండా ఏమైనా చేసుకోవచ్చు. యాక్చువల్లీ మనం దీన్ని ఆపలేము సార్, మనం ప్రయత్నించడం అంతే. మనం జరిగేదాన్ని దీన్ని ఆపలేము అసలు, మన సామర్థ్యంతో మనం ప్రయత్నించడం. అట్లా అనొద్దండి. అట్లా అంటే ఏమవుతుందంటే మనం ఏమంటాం, దేన్ని ఆపలేము అని అంటే అన్ని మనకే వస్తాయా? లేదు, అన్నిటిని మనము ఆపగలం. ఏ విధంగా? మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే తలనొప్పులను తగ్గించవచ్చు. ఇప్పుడు నేను చెప్పినట్టు ఉపవాసం, మీకు తోచినట్టు పొద్దునే 2 పూటలు తినడం, సాయంత్రం తక్కువ చేయడం. చెప్పండి మేడం. ఆ విధంగా ఉన్నాయండి, అన్ని చేయొచ్చు కంట్రోల్. చెప్పండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. హలో, చెప్పండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు బాలా అనే పిలవండి, సార్ అని చెప్పకండి. నేను బాలా అని చెప్పండి. నా ఏజ్ 35 సంవత్సరాలు. నాకంటే చిన్నవాళ్ళు అయితే నన్ను అన్న, అక్క, చెల్లో ఏదో ఒకటి పిలవండి. పెద్దవాళ్ళు అయితే పేరు పెట్టే పిలవండి. ఓకే, అదే ఉపవాసం గురించి చెప్పారు కదా సార్. అవునండి. ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడమా, లేక ఎట్లా? అయితే ఈ టాపిక్ మీద నోబెల్ రీసెర్చ్ జరిగింది 5-6 సంవత్సరాలు. అలాంటిది నేను 5 నిమిషాలు చెప్పడానికి ట్రై చేసిన, కానీ మీరు ఈ తర్వాత చేయాల్సిన హోంవర్క్ ఏంటంటే, మామూలుగా అంటే వాళ్ళు ఏమంటున్నారంటే అండి, ఇది DNA లెవెల్లో దాన్ని కనెక్ట్ చేశారు. ఉపవాసం 36 గంటలు వాటర్ తీసుకోకుండా చేయడం వల్ల స్టార్టింగ్ కొద్ది ఇబ్బంది అవ్వచ్చేమో, కానీ ఆ లెవెల్ కి కనుక మనము బాడీని ట్రైన్ చేయగలిగితే అది ఏదైతే లాంగిటివిటీలో శరీరం తన కెపాసిటీ అవుతుందో అది ఎక్స్టెండ్ చేస్తుంటారండి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా పెరుగుతుంది. ఈ 36 గంటల్లో ఏమవుతుందంటే, యాక్చువల్ గా 24 గంటలే ఉపవాసం అయ్యేది. 36 గంటలు ఏంటంటే, ఆ 6 గంటలు ఇంతకుముందు మనం తిన్నది క్లీన్ అవ్వడానికి, ఆ తర్వాత శరీరం 24 గంటలు దాని మీద పనిచేస్తుంది అనమాట. పనిచేయడం అంటే ఏంటంటే, ఎక్కడైతే గ్యాప్ ఉందో, ఎక్కడైతే ఫిల్ చేయాలో ఫిల్ చేయడము, మిగతా సిస్టమ్స్ అన్నిటిని సెట్ చేసుకోవడం అనమాట. బాడీకి ఆ కెపాసిటీ ఉంటుంది. అది ఇప్పటి నుండి కాదు, మన బాడీ తయారైనప్పటి నుండి, ఎప్పుడైతే భూమి మీద కంపాటబిలిటీ తెచ్చుకున్నాము కొన్ని కోట్ల సంవత్సరాల కింద, ఆ లెవెల్లో రీసెర్చ్ చేశారు. ఈ 36 గంటల ఉపవాసం గురించి రీసెర్చ్ చేసి గూగుల్ సెర్చ్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి.
ఏమి తాగకుండా చేయమంటారు, లేకపోతే వాటర్ తాగమంటారు, లేకపోతే ఒక పూట ఉపవాసం చేయమంటారు? అది మన హెల్త్ బట్టి. అండ్ ఈ బీపీ షుగర్ లాంటివి ఉంటే అవి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఉపవాసం చేయాలంటారండి. అది నేను చదివినట్టు. హలో చెప్పండి మేడం. హలో మీరు బాలా అని పిలవమంటున్నారు కానీ బాలా గారే వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అదే రామకృష్ణ గారు అన్ని చెప్పేశారు. దాదాపు అందరం అదే చెప్పేది. కాకపోతే మీరు అన్నట్టు ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఆ సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, మనం ఎలా తీసుకోవాలి దాన్ని అని మనం ముందే ఒక ప్లాన్ చేసుకొని మీరు అన్నట్టు మైండ్ సెట్ చేసుకొని ధైర్యంగా ఉంటే ఏది వచ్చినా మనల్ని ఏం చేయలేదు, అది మాత్రం చెప్పగలుగుతాను. ఇప్పుడు మీరు చెప్పినట్టు నాకు కూడా మా ఫ్యామిలీలో చాలా మందికి ఫ్యామిలీ మొత్తానికి వచ్చింది. వాళ్ళ హౌస్ ఐసోలేషన్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ చూస్తే కొంచెం మొదట్లో టెన్షన్ అయ్యేది. ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు కొంచెం ఇంతకుముందు వారు చెప్పినట్టు చాలా టెన్షన్ గా ఉండేది. కానీ తర్వాత ఇంకా ఈ సిచ్యుయేషన్ ఇలా హ్యాండిల్ చేయాలి, మనం తీసుకోవాలి అనే పద్ధతికి వచ్చేసి దాన్ని హ్యాండిల్ చేయగలిగే పరిస్థితికి వచ్చినాం. మా ఇంట్లోనే మా ఆడపడుచు ఫ్యామిలీకి, మాకు అంతెందుకు మా వారికి, మా హస్బెండ్ కి ఊరికెళ్ళి 2 days వస్తానని లాక్డౌన్ తర్వాత పోయినసారి వెళ్ళినప్పుడు ఆయనకి అక్కడ ఎక్కడ కొంచెం వాటర్ తాగేసరికి వాటర్ కంటామినేషన్ తోటి ఇంకా మోషన్స్, వామిటింగ్స్ అవి స్టార్ట్ అయిపోయి ఊర్లో. అంటే మా మేనేజర్ వాళ్ళంతా ఉన్నారు అనుకోని మేము ఫ్యామిలీ వాళ్ళం ఎవరు లేము, ఒక్కడే అయిపోయారు అక్కడ. దగ్గర డాక్టర్ సెలైన్స్ పెట్టడము చేయడము, ఒక 2 days రికవర్ కాగానే మళ్ళీ కార్లు ఇక్కడ తీసుకొచ్చుకోవడం. అప్పుడు కొంచెం ఆ టెన్షన్ ఉండే, ఇది అదా ఏంటి అని. కానీ దేవుని వల్ల అది కాదు. కాకపోతే ఆ టైంలో నేను సుందర్ సార్ కాల్ చేసి ఒకవేళ వచ్చాక ఇక్కడ టెస్ట్ చేపిస్తే అదే అయితే ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, శ్రీనివాస్ గారికి కాల్ చేశాను, వారికి వచ్చి తగ్గింది అన్నాక ఇంకా అవన్నీ మొత్తం మొదలు ప్రిపేర్ అయి ఉండి మెడిసిన్ తెచ్చి పెట్టుకొని రెడీగా ఉంటే దేవుని వల్ల అదేం అవసరం పడలేదు అనుకోండి. తొందరనే రికవర్ అయిపోయారు, అదేం కాలేదు ఇప్పటికీ. అంటే దేనైనా మనం హ్యాండిల్ చేయగలగాలి. ఇప్పుడు మన బాడీ మన చేతిలో ఉంచుకోవాలి. మన బాడీకి ఏది అవసరం లేదు అన్నది మనకు తెలుస్తుంది, ఇంకోళ్ళకి తెలియదు. కాబట్టి అది నేను చెప్పేది, చాలా ధైర్యంగా ఉంటే ఏ సిచ్యువేషన్ అయినా అంటే ఇప్పుడు అలా చూసుకుంటే అండి, ఇప్పుడు చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పారు కదా. మీ ఎక్స్పీరియన్స్ అన్ని చెప్పినట్టు దాదాపు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫేస్ చేస్తున్నారు. కాకపోతే మీరు అన్నట్టు కొంతమంది ఓవర్ ఆలోచించుకొని భయపడ్డ వాళ్ళకి ఏమైతుందంటే లేనిది కూడా స్టార్ట్ అయిపోయి ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతిని ఇంకా లేని బాడీలో లేని ఎఫెక్ట్స్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు వారు రామకృష్ణ గారు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్తే ఏమైతుందో, వెళ్ళకుంటే ఏమైతుందో అనే దాంట్లో చాలా మంది లేనిది తీసుకొచ్చుకొని బాధపడుతున్నారు. అది బాధ అనిపిస్తుంది. అంటే కొంచెం ధైర్యంగా ఉండి ఏమైతుందిలే, అయితే వచ్చింది, ఒక వారం రోజులు ఐసోలేషన్ అయి ఉంటాం రూమ్ లో, మనకి ఇంట్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు అని అట్లా ఈజీగా తీసుకుంటే మనకు అది 80% అక్కడే తగ్గిపోతుంది. ఇంకో 20% మనం రికవర్ చేసుకోవాల్సి ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. అవునండి, అవును. అంటే యాక్చువల్ గా ఏమవుతుందిలే అని కూడా ఉండనియలేకపోతున్నామండి ఇప్పుడున్న మీడియా వల్ల. ఏమవుతుందనంటే లేదు మీరు ఏమవుతుందిలే అని ఉన్నారనుకోండి, మీకు ఈ రకరకాల ఏమంటారు వైట్, బ్లాక్, రెడ్, ఎల్లో అంటే ఇంద్రధనుస్సు మీడియా వాళ్ళైతే చాలా దెబ్బతీస్తున్నారులేండి. కానీ మీడియా వాళ్ళకి అయితే ఈ ఫ్యామిలీ అంటున్నారు కదా మేడం, ఇప్పుడు మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, అట్లా గ్లోబల్ ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుందనండి. మనం ఏమి చేయలేకపోతున్నాం. ఏంటంటే ఇలాంటివి అన్ని పాండమిక్స్ వచ్చాయి. మా తాత వాళ్ళని అడిగినప్పుడు మన తెలంగాణ సైడ్ దాన్ని గత్తరంటారు. ఇప్పుడు మన తాత వాళ్ళు అప్పుడు ఉన్నప్పుడు లెప్రసీ గానీ, ఇది గానీ, పోలియో గానీ ఇవన్నీ తగ్గించుకోగలిగినాం కదా. గత్తర ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు, తాత వాళ్ళు కూడా చెప్పేవాళ్ళు. ఈ నక్సలైట్స్ తో ఎదుర్కొన్నారు వాళ్ళు, ఈ వీళ్ళతో ఎదుర్కొన్నారు, రజాకర్లతో, ఇవి రోగాలు ఇవి ఎన్నిటినో ఎదుర్కొన్నారు వాళ్ళు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నారు కాబట్టి ఇప్పటికీ మన నాన్నమ్మ వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఎంత హెల్దీగా ఉన్నారో మనకంటే తెలుస్తుంది చూస్తే. అంటే అది దాని ముందు కరోనా చాలా చిన్నది చూస్తే. మీరు పర్మిషన్ ఇస్తే ఒక జోక్ వేయచ్చండి. ఇక్కడ అప్పుడు మీడియా లేదు, ఇప్పుడు మీడియా ఉందండి. అదే చెప్పబోతున్నాను, అదే పాయింట్ కి వస్తున్నాను. అప్పుడు లేదు మీడియా, ఎవరి వాళ్ళు డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ చేసుకొని దాన్ని తగ్గించారు. ఇప్పుడు మొత్తానికి పోలియో లేదు, లెప్రసీ లేదు,
ఇంకోటి లేదు, ఇదివరకు వచ్చిన రోగాలన్నీ ఏవి లేకుండా కంట్రోల్ చేయగలరు. కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ఈ మీడియా హైప్ తో, ఈ బిజినెస్ మైండ్ తో, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ ఏమన్నా అనివ్వండి, నాకు అర్థమైపోతుంది అది. ఇప్పుడు ఇది ఉంది కాబట్టి దీంతో ఎక్కువ హైప్ ఇచ్చేసి అందరినీ భయపెట్టేసి లేని రోగాలు తీసుకొచ్చి వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికి ఇది ఒక దారి దొరికింది అని నేను అంటున్నా. అందుకని ఇవన్నీ హ్యూమన్ వాల్యూస్ లో కవర్ అయినాయండి. అదే అందుకనే అంటుంటే రైట్ అండర్స్టాండింగ్, ల్యాక్ ఆఫ్ రైట్ అండర్స్టాండింగ్, వెరిఫికేషన్ సరిగా చేసుకోకపోవడము, అండ్ కుటుంబంలో మనం ప్రోటోకాల్ ఉంది కదండి, పెద్దవాళ్ళ మాట వినాలా, బయట వాళ్ళ మాట వినాలా, పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం. అప్పుడు డాక్టర్లు గవర్నమెంట్ ఏం చేయలేదండి, ఊర్లో కుటుంబాలని పెద్ద మనిషి ఉండే వాళ్ళ కుటుంబంలో ఆ రీసెర్చ్ కూడా అయింది. కుటుంబంలో పెద్దవాళ్ళంటే వాళ్ళే అన్ని అండి మనకి, డాక్టర్ గానీ ఏదైనా. ఊరు మొత్తంలో ఒక వ్యక్తి తన సర్వీస్ ఒక కుటుంబంలో పెద్ద ఆయన తీసుకునే నిర్ణయము, తర్వాత గ్రామం వరకు వెళ్ళేసరికి రచ్చబండాని మీటింగ్ పెట్టుకొని ఇంకా అసలు పోలీస్ స్టేషన్ పోలీస్ తో పని లేకుండానే అప్పుడు పనులు చేసుకున్నారు. వీళ్ళని అవునండి. ఇప్పుడు వాళ్ళు అక్కడ ఏదో గ్యాప్ వచ్చింది, ఆ లెవెల్లో సిస్టమ్ లో గ్యాప్ చూసినాం మనము, లేదా మనం మాట వినకపోవడం వల్ల పోలీసులను ఎక్కువ రిక్రూట్ చేయాల్సి వచ్చింది. అది మంచి తెలియండి. ఆ విధంగా ఇప్పుడు మా చుట్టాల్లో చాలా మంది పోలీసులు ఉన్నారు, వాళ్ళ లైఫ్ దాని చాలా మంది ఆ విధంగా చూసుకుంటే అన్ని మంచిదే. కాకపోతే వాళ్ళందరూ సహకారంతో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి కూడా మనకు హెల్ప్ అయిందిలేండి. వాళ్ళందరికీ కూడా గ్రాటిట్యూడ్ చెప్పాల్సిందే, గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే. మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిందే. ఎందుకంటే ఎంత మంది పనిచేస్తున్నారు హాస్పిటల్లో, నర్సులు కానీ, రోడ్ల పైన కానీ, చాలా మంది చాలా విధాలుగా మనకి హెల్ప్ చేస్తారు ఇండైరెక్ట్ గా, స్ప్రెడ్ కాకుండా వాళ్ళందరూ. జిహెచ్ఎంసి మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఇది కానీ, డాక్టర్స్ కానీ, పోలీస్ కానీ, మనకు అసలు ఎంత అంటే వాళ్ళు లేకపోతే అసలు మన లైఫ్ ఎలా ఉండేది అనేది ఇప్పుడు ఆలోచించుకుంటే అర్థమైపోతుంది. అంటే అంత గ్రాట్యూడ్. అంటే ఇన్ని రోజులు మనం పట్టించుకోలేదండి ఈ విషయాలన్నీ. కరోనా ఒక రకంగా మనకు ఒక లైఫ్ లో గుణపాఠం నేర్పడానికి వచ్చింది అని అనిపిస్తుంది. అంటే ప్రకృతి దలుచుకుంటే ఏమైనా చేయగలుగుతుంది. ప్లస్ మనిషికి ఎంత డబ్బు ఉన్నా, ఎంత పెద్ద స్థితిలో ఉన్నా, ఇప్పుడు లేనివాడు ఉన్న సమానం అనే దృష్టి వచ్చేసింది చాలా మందికి. లేదా దీన్ని కరెక్ట్ గా పెట్టాలంటే హ్యాపీనెస్ అనేది వాటిలో లేదని చెప్పి ప్రూవ్ అయింది. ఇప్పుడు లాక్డౌన్ ఉండి నా దగ్గర ₹1,00,000 నేను మా ఇంట్లో వాళ్ళు, మా మదర్ వచ్చి నీకు 1,00,000 ఇస్తున్నాను, నీకు కరోనా వచ్చింది కాబట్టి నువ్వు ఎంజాయ్ చేయన్నారు అనుకోండి, ఎటు పోయి ఎంజాయ్ చేయాలి నేను? అందుకనే లైఫ్ ని ఉన్న పళ్ళంగా ఎక్కడ ఉంటే అక్కడ ఎంజాయ్ చేయాలండి. కానీ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే ఆలోచనలు క్లియర్ ఉండాలి కదా. అక్కడ ఎలా క్లారిటీ వస్తుంది, ఎలా క్లీన్ చేస్తామని. ఇప్పుడు అనుష గారు చెప్పినట్టు అన్ని సామాన్లు క్లీన్ చేశారు, అన్నిటి మీద శానిటైజర్ కొట్టారు, ఎవరైనా వస్తే వాళ్ళ మీద శానిటైజర్ కొట్టారు. కానీ మన ఆలోచనలు శానిటైజేషన్ చేయాలి. ఇప్పుడు అనుష గారు చెప్పినట్టు మా పెద్ద పాప కూడా యుఎస్ లో ఉండే, ఇప్పుడు ఆమె కూడా అదే పద్ధతి పాటిస్తే ఇప్పుడు ఆమెకు చెప్పి ఇక్కడ తీసుకొచ్చాం. 6 months అవుతుంది ఇక్కడ, అంటే ఇటు షిఫ్ట్ అయితాను వచ్చింది. ఇప్పుడు ఆమెది అదే పరిస్థితి ఉంటే ఇప్పుడు కొంచెం ఆమెను అంతా బయటకు తీసుకొచ్చాం. దాంట్లో వచ్చి లేదు అది ఏం కాదు, దాంతో ఏం కాదు, దాంట్లో బయటకు రావాలి, ఇంకా అలా ఉంటే జీవితం నడవదు అని చెప్పి ఆమెను ఇప్పుడు బయటకు తీసుకొచ్చాం. ఇంకా బయటకు వచ్చింది అనుష గారు చెప్పినట్టు. అంటే నాకు సో హ్యాపీ నేను. అంటే మీరే కాదు అనుష గారు, మీరే కాదు, చాలా మందికి కరోనాతో మొదలు కొంచెం నీట్నెస్ మెయింటైన్ చేసిన వాళ్ళందరికీ కూడా, అంటే అందరూ మెయింటైన్ చేస్తారు కాదని కాదు, కానీ ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. కరోనా వచ్చేసరికి అయ్యో ఇదేంటో, ఇది ముట్టేంటో, అది ముట్టి కడగడం, ఇది ముట్టి, అంటే ఉండాలి, నీట్నెస్ ఉండాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరి ఇంట్లో 5 లీటర్ల శానిటైజేషన్ ఉందండి. అంత జాగ్రత్త 5 లీటర్లు ఇంకా 5 లీటర్లు ఎక్కడ సరిపోతుందండి. అవునండి. అయితే మనం వేరే దాన్ని తీసుకెళ్ళామని డైవర్ట్ అయిపోయాము. మళ్ళీ వెనక్కి వద్దాం, టీమ్ కి ఓపెన్ చేద్దాం మనం మైక్. లేకపోతే ఆ విధంగా కూడా మనం స్ట్రెస్ చేసిన వాళ్ళు అవుతాం. వాళ్ళకి అంటే నేను మాట్లాడలేకపోతున్నాను, వీళ్ళే మాట్లాడుతున్నారు, స్ట్రెస్ కూడా లేదు వాళ్ళకి ఇవ్వండి. థ్యాంక్ యూ, వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ బాలగారు. థ్యాంక్ యూ. సారీ అండి. కేవి రాజు అండి, నమస్తే. నమస్కారం సార్. ఇందాక ఉపవాసం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ యాడ్ చేద్దామని చెప్పి ఇంటర్వ్యూ అయ్యాను. చేయండి సార్. ఒకసారి ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్ హాస్పిటల్ సూపరింట్ డాక్టర్ తో ఇంటరాక్ట్ అయ్యాను. ఆయన ఉపవాసం గురించి చెప్పారు. మన పాత పురాణాల్లో ప్రతి ఏకాదశికి ఉపవాసం ఉండమని చెప్పారు. అది లైట్ గా తీసుకుని మనం మానేసాము. కానీ ఇప్పుడు రీసెంట్ రీసెర్చ్ స్టడీస్ లో అప్పుడప్పుడు స్టమక్ రెస్ట్ ఇవ్వడం, బాడీ ఆర్గన్స్ అన్నిటికీ కూడా చాలా అవసరం అని చెప్తూ ఉపవాసం 24 గంటల్లో చేయలేని వాళ్ళకి ఒక సులభోపాయం చెప్పారు ఆయన.
ఇది కూడా రీసెర్చ్ వెరిఫైడ్ అని చెప్పారు. అవునండి. అదేమిటంటే మీరు సాయంత్రం 6 గంటలకి మీ డిన్నర్ ఫినిష్ చేసేయండి. మరలా ప్రొద్దున 9 గంటల వరకు ఏమి తినకండి. అవునండి. ఇక్కడ ఈ మధ్యలో గ్యాప్ 15 అవర్స్ అయింది. ఆ 15 అవర్స్ స్టమక్ రెస్ట్ ఇచ్చినట్టు అవుతుంది. అది కూడా ఉపవాసం చేసినంత ప్రయోజనం చేస్తుంది అని చెప్పి సైంటిఫికల్లీ వెరిఫైడ్ అని చెప్పి ఒక సెమినార్ లోనే చెప్పారు ఆయన ఓపెన్ గా మైక్ ముందు. కాబట్టి ఇది కొంచెం అథారిటేటివ్. ఇది ఫాస్టింగ్ కి ఈ ఇన్ఫర్మేషన్ వాడుకుంటే ఎక్కువ మందికి ఉపయోగపడచ్చు. యా, నేను ఈ ఇన్ఫర్మేషన్ కి ఇంకో ప్రాక్టికల్ గా ఫాలో అవుతున్న వ్యక్తి గురించి చెప్తాను. మీ అందరు తెలిసిన వ్యక్తి హరి గారు. హరి గారు ఏం చేస్తారు, ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి రాత్రిపూట భోజనం చేయరు వాళ్ళ ఇంట్లో. వాళ్ళ పిల్లలకి పెడతారు, కానీ పూర్ణిమ గారు కానీ హరి గారు కానీ వాళ్ళు భోజనం మానేసి పళ్ళు తీసుకుంటారు, కొన్ని రకాల పండ్లు, అండ్ ఫుడ్ కూడా చాలా తక్కువనే తీసుకుంటున్నారు. సో స్టార్టింగ్ లో కొద్దిగా 3 నెలలు వాళ్ళకి ఇబ్బంది అయింది అనమాట. ఎందుకంటే 30 సంవత్సరాలు అలవాటు ఉంది కండి రోజు తినడం వల్ల కొద్దిగా అనీజీ అయ్యేది. ఆ తర్వాత 3 నెలల తర్వాత పొరపాటున కూడా తినబుద్ధి అయ్యేది కాదు. ఎందుకనంటే నోట్లో కడుపులో వేసుకునే డైజెషన్ సిస్టమ్ స్టార్ట్ అవ్వడం, బాడీ మొత్తం ఏదో ఇంజన్ స్టార్ట్ అయినట్టు స్టార్ట్ అవ్వడం వాళ్ళకి అర్థమవుతుంది. అమ్మో నాకు అది వద్దు, ఇదైతే ఫీలింగ్ అయితే ఏదైతుందో హెల్తీ ఫీలింగ్ వీ వాంట్ టు కంటిన్యూ అని చెప్పి వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు అనమాట. సో ఆ విధంగా నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తానండి. ఉపవాసం నేను చేయలేదు, కానీ గ్యాప్స్ ఎక్కువ ఇచ్చేవాడిని. పొద్దున్న 7 గంటలకు నేను ఏదైతుందో ఇంట్లో ఏదైతుందో అది తీసుకోవడం, ఒక రాగి జావ కానీ లేదా మజ్జిగ కానీ, ఎండాకాలం అయితే కాలం బట్టి ఏదైతే అవైలబుల్ ఉందో, ఒక్కోసారి పళ్ళు అయినా కానీ, ఒక్కోసారి చపాతి అయినా వేడి పాలలో కలుపుకొని తినేయడం, అది నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకు తినేవాడిని, మళ్ళీ రాత్రి 6 తర్వాత 7 గంటలకు తినేసి అట్లా గ్యాప్ వేయడం వల్ల నేను 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు నేను సాఫ్ట్వేర్ జాబ్ ఉండి సీట్ మీద కూర్చొని కూడా నా 1 కేజీ కూడా పెంచలేదండి. అనవసరమైన ఫుడ్ ఎప్పుడు తినలేదు బయట. తిన్నా కూడా దాన్ని తిన్న తర్వాత ఇమీడియట్ వేడి నీళ్ళు తాగడము, తినే ముందు దాన్ని బాడీలో ఎక్కువ పోకుండా ప్రయత్నం చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా మన టీం లంచ్ పోయామనుకోండి, తినమనే అంటారు, ఎమ్మడబడతారు, తినకపోతే అదొక శత్రువు. సో తినాలంటే దాన్ని బాడీలోకి పోకుండా దాన్ని ముందే నీళ్ళు తాగడం, బాడీని అంటే కడుపులో ఉండాల్సిన సిస్టమ్ని సెట్ చేసుకొని ఆ తర్వాత ఏం తీసుకోవాలో తీసుకోవడం. దానివల్ల అది డైల్యూట్ అయ్యి వేరే వేస్ట్కి వెళ్ళిపోవడం తప్ప బాడీలోకి పోయేది కాదు. ఈ చిన్న చిన్న టెక్నిక్స్ వల్ల నేను కాపాడుకోగలిగానండి. అన్ని సంవత్సరాలు కాపాడుతున్నాను కూడా. బాడీకి రెస్ట్ అవసరం అండి. తన పని తను చేసుకుంటుంది ఈజీగా. ఎవ్వరు ఏ టాబ్లెట్ అవసరం లేదు. ఈ ఏకాదశి 36 గంటల దాంతో ఏమవుతుంది అంటే అండి, నోబెల్ ప్రైజ్ మేడం సో 36 గంటల లోపల బాడీ మొత్తం రీసైకిల్ అయిపోయి ఇమ్యూన్ సిస్టమ్ పెరిగి ప్రతి ఒక్క ఆర్గాన్ దాని పని తన స్టేట్ ని రీస్టోర్ చేసుకుంటే అండి. అట్లా చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే స్ట్రెంగ్త్, ఇమ్యూనిటీ వస్తుంది. ఏ పార్ట్ అయినా దాని ఆప్టిమల్ లెవెల్లో పనిచేసింది అనుకోండి, అవన్నీ కలిసి పనిచేసినప్పుడు మనం ఎంత ఆప్టిమల్ గా ఉంటామో అది బ్రెయిన్ కూడా అంత ఆప్టిమల్ గా చూస్తుంది అనమాట. వేరే అట్రాక్షన్స్ ఉండవు. సడన్ గా మీ ముందు 40 రకాల ఫుడ్ పెట్టారు అనుకోండి, ఫుడ్డే కదా ఏదో టేస్ట్, ఓకే ఒక స్పూన్ టేస్ట్, ఒక నాలిక మీద ఒక డ్రాప్ వేసుకుంటారంటే ఏ స్వీట్ అయినా కూడా ఆ ఫీలింగ్ అనేది రీస్టోర్ అవుతుందండి. బాడీలో బై డిఫాల్ట్ ఉంది ఆ ఫీలింగ్. అందుకోసమే చాలా మంది మా పెద్దవాళ్ళు ఎవరంటున్నారో వాళ్ళకి ఏ బీపీ షుగర్ లేకపోయినా స్వీట్ అంటే పెద్ద ఇష్టం ఉండదు వాళ్ళకి. తింటారంటే ఏదో ఒక స్పూన్ తినవద్దు, నాకు అవసరం లేదు, నాకు ఇది ఏమంతా. కానీ ఇప్పుడు నేను అనుకుంటే అదే స్వీట్ ఎంత బాగుంది, ఎందుకు తినట్లేదు నేను ఆలోచిస్తుంటాను అనమాట, ఎంత బాగుందని. కానీ ఆ స్వీట్ కాదు వాళ్ళకి, అది ఒక కైండ్ ఆఫ్ మెటీరియల్ విచ్ గోస్ ఇంటూ కడుపులోకి వెళ్తుంది, అదో విధంగా పనిచేస్తుంది. లేదా చాలా తినేసి ఉంటాము, లేదా ఇలాంటివి చాలా చూసాము, ఇది అవసరం లేదు బాడీకి అనేది. ఆ స్ట్రెంగ్త్ మనలో మనం తీసుకొని అన్ని విషయాల్లో మనలో మనం వచ్చినప్పుడే మనం ఫ్యామిలీలో రోల్ మోడల్, సూపర్ హ్యూమన్ బీయింగ్ గా అయ్యే ఛాన్స్ ఉందండి. ఎందుకంటే ముందు దాన్ని అట్లనే రీస్టోర్ చేసి అలాగే గట్టిగా ఉండడం వల్ల అలాంటి ఫీలింగ్ మనలో మనం రావడానికి దానికి ఎంత డబ్బులు కావాలంటే ఏం అవ్వాలి చెప్పండి? అది ఎవరు ఇస్తారు? ఏ టాబ్లెట్ ఇస్తుంది? ఏ వ్యాక్సినేషన్ వల్ల వస్తుంది? దేనివల్ల రాదు. మన ఓన్ సెల్ఫ్ వ్యాక్సినేషన్ వల్ల, అంటే మన ఆలోచనలో ఫిక్స్ చేయడం వల్ల, అంటే మెంటల్ వీక్నెస్ ని బయటపడడం వల్లే. ఇవంతా ఎలా వీటి కోర్ ఏంటంటే ఏమవుతుంది లాస్ట్ చెప్పండి, ఏమైపోతాం మనం? హ్యూమన్ వాల్యూస్ లో ఉండి చెప్పడం జరిగింది, కానీ వెరిఫై చేయలేకపోతున్నాం అనే బాధ ఉండొచ్చు. ఏంటి? మనిషి బాడీయే వదులుతాడు, హీ రిలీవ్స్ ఫ్రమ్ వన్ బాడీ టు గోస్ ఇంటూ అదర్ బాడీ. హలో బాలా గారు, చెప్పండి. మా ఈ ఉపవాసం గురించి నేను ఇంకా చెప్తున్నారు కదా, 12 అవర్స్ అయితే ఉండాలి అని అంటారు, అది తెలుసు. ఇప్పుడు ఇంట్లో ఎగ్జాంపుల్ మా బాబే ఉన్నాడు, బాబు కూడా డైటింగ్, అంటే ఇప్పుడు డైటింగ్ అంటారు ఉపవాసం. రాత్రి 6:30 ఇప్పుడు వారు చెప్పినట్టు 6:37 లోపే కొంచెం లైట్ గా ఫ్రూట్స్ సలాడ్ తీసుకోవడం, మళ్ళీ మార్నింగ్ కాదు మధ్యాహ్నం వరకు కూడా ఏం తినకుండా ఉండడం,
అలా అంటే నేను ఎగ్జాంపుల్ ఇంట్లో చూస్తున్నాను కాబట్టి. కానీ ఆయన చేసినట్టు మనందరం చేయాలంటే కష్టం. కానీ వీరు చెప్పినట్టు ఇంతకు ముందు మనం 7 వరకు డిన్నర్ కంప్లీట్ చేసుకొని మార్నింగ్ 9 వరకు ఏం తినకపోతే వారు అన్నట్టు ఒక 12, 13, 14 అవర్స్ మనం గ్యాప్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. అలా అవునండి. గ్యాప్ ఇస్తే చాలా మంచిది అని తెలుసు నాకైతే. చాట్ లో ఇంకో చూస్తున్నాను క్వశ్చన్ కూడా. వచ్చిందండి. ఉపవాసం ఎన్ని రోజులకు ఒకసారి ఉండాలని. అయితే ఈ క్యాలెండర్ లో ఈ క్యాలెండర్ అనేది ఈ మూన్ బట్టి తయారైంది. మూన్, సన్, వాటి స్టార్ సిస్టమ్ పొజిషనింగ్, గ్లోబల్ పొజిషనింగ్ బట్టి అనుకోవచ్చు, యూనివర్సల్ పొజిషనింగ్ సారీ. అలాంటప్పుడు ఏకాదశి అంటున్నారు మన తెలుగు క్యాలెండర్ ప్రకారం. దాన్ని ఆ విధంగా చూసుకుంటే అదొక పర్టికులర్ టైం ఉందండి. నేను బుక్ చదివినా కానీ, ఆ నోబెల్ ఏదైతే ఉందో నోబెల్ వచ్చిన రీసెర్చ్ చదివినప్పుడు దాంట్లో కొన్ని విషయాలు ఏమన్నారంటే బాడీలో కూడా మొత్తం 1/3% అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ నాది 70 kgs అనుకుంటే దాంట్లో సగం కంటే ఎక్కువ వాటరే ఉంటుంది. వాటర్ అనేది ఈ మూన్ గ్రావిటేషన్ కి అట్రాక్ట్ అవుతుంది అలాంటప్పుడు మూన్ ఎఫెక్ట్ మన మీద పడుతుంది. అది అందరూ కూడా దాని మీద రీసెర్చ్ చేయండి. ఎందుకంటే ఇది నా పర్సెప్షన్ అండ్ నేను ఆలోచిస్తుంటా అప్పుడప్పుడు. అందుకే చాలా మంది ఏమంటారంటే బుద్ధ పూర్ణిమ అంటే ఫుల్ మూన్ ఉన్నప్పుడు ఎంటీ స్టమక్ తో కూర్చోవడం, కొద్దిసేపు మెడిటేషన్ చేయడం వల్ల అంటే ఈ నార్మల్ డే కంటే ఆ రోజు ఎక్కువ ఉంటుంది బాడీలో ఎనర్జీ లేదా ఎగ్జైట్మెంట్ అంటారు దాన్ని. మంచి ఎగ్జైట్మెంట్ వెళ్ళండి. లైక్ అలలు అంటారు చూశారండి. చంద్రుడు పెద్దగా ఉన్నప్పుడు అలలు కొద్దిగా ఎక్కువ పైకి వెళ్తాయి, అలలు ఎక్కువ అవుతాయి, వాటి సైజ్ కానీ అది కానీ అంటుంటారు కదా, అదంతా దాని ఎఫెక్ట్. సో అట్లా చాలా పెద్ద సబ్జెక్ట్ అండి అది. మనము ఉపవాసం చేసే ముందు ప్రతి ఒక్కరు దాన్ని రీసెర్చ్ చేయాలి. ఈ వీక్లీ రిఫ్రెషర్ గ్రూప్ ఉంది కదండి, దాంట్లో నేను కొన్ని పెడతాను, నేను చదివినవి, మీరు కూడా చదివినవి పెట్టండి. అందరు కొలెక్ట్ చేసుకొని దాని మీద ఒక వారం 2 వారాలు కూర్చోండి, తప్పేం లేదు. అలాంటి సబ్జెక్ట్ పైన కూర్చొని ఒక 20 సంవత్సరాలు ఫాలో అయ్యే విషయం మీద 2-3 వారాలు రీసెర్చ్ చేసి మన బాడీకి, మన ఇంట్లో, మన కుటుంబం ఉన్న దాన్ని బట్టి ఏది సూట్ అవుతుంది, 36 గంటల 3 గంటల ఎలా చేయొచ్చు అనేది ఎవరికి వాళ్ళు తయారు చేసుకోవాల్సిన మోడల్. అది చేసుకునే ముందు ఇంకా డౌట్ ఉన్నాయి అనుకోండి, దానికి కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. కాకపోతే నిదానంగా కూర్చొని రీసెర్చ్ చేయాల్సింది. ఒక మోడల్, ఒక పద్ధతి అందరికీ సూట్ కాదు. ఎవరికి వాళ్ళు ఆలోచన చేసుకోవాల్సిందే. ఎవరికి వాళ్ళు ఆకలేసే టైం వేరే ఉంటుంది కాబట్టి గ్యాప్ ఇందులో ఇంపార్టెంట్ ఏం చెప్తున్నారో చూసుకోవాల్సింది అనమాట. మీల్ అంటే ఆహారంకి మధ్య గ్యాప్ పొడిగించడమే. సో దట్ ఆహారాన్ని లోపల జీర్ణం చేసుకొని దాన్ని పక్కన పంపించేసిన తర్వాత బాడీలో ఎటువంటి వేరే ఆహారం పోకుండా చూసుకోవడం. వాటర్ కూడా ఆహారమే కాబట్టి వాటర్ని కూడా తీసుకోవద్దు అంటారు. ఉన్న వాటర్ తోనే చూడడం. అలాంటి టైంలో వాటర్ ఆహారం తీసుకున్నప్పుడు మళ్ళీ నేను పనికి వెళ్తాను, లేకపోతే నేను ఈ పనులు చేస్తాను, ఆ పనులు చేస్తాను అన్నప్పుడు దానికి ఎనర్జీ రాదు, అది కూడా డిస్టర్బెన్స్. సో దానికి అట్లా చాలా మెథడాలజీ ఉంది ఉపవాసం అనేది, పెద్దవాళ్ళు చెప్పినట్టు. అండ్ ఫ్యామిలీలో ఉండి చుట్టుపక్కల అందరు ఉండడం చేయడం మంచిది లేదా. సో ఇలాంటివన్నీ చూసుకోవాల్సి ఉంటుంది ఉపవాసాల గురించి. లైక్ మొన్న నేను యోగా చేసినట్టు తొందరపడి చేస్తే ఈ నరువు ఎలా స్టిమ్యులేట్ అయిందో, పాపం దాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టినట్టు మనం మన బాడీని ఇబ్బంది పెట్టిన వాళ్ళం. సో ఉపవాసం గురించి అదండి. మన వీక్లీ రిఫ్రెషర్ లో మనం ఈ ఆర్టికల్స్ లాంటివి అవన్నీ పెట్టాలండి అక్కడ, మనం చదివినవి ఏముందనేది. సో దట్ మనకి అందరికీ ఉపయోగపడతాయి. ఉపవాసం లాంటివి చాలా మంచి మెథడాలజీస్ ఉన్నాయి లైఫ్ లో సర్వైవ్ అవ్వడానికి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ అండి. ఇన్ఫర్మేషన్ ఇస్ వెల్త్ అన్నారు, ఈ విధంగా అనమాట. ఇన్ఫర్మేషన్ లెవెల్లో కరెక్ట్ ఉంటే థాట్ లెవెల్లో కరెక్ట్ ఉంటాం, థాట్ లెవెల్లో కరెక్ట్ ఉంటే వీక్నెస్ ఉండదు, హ్యాపీగా ఉంటాము, భయపడము. కాకపోతే బండి మీద డ్రైవ్ చేసినప్పుడు హెల్మెట్ తప్పకుండా వాడాలి కాబట్టి హెల్మెట్ కూడా వాడాలి. అలాగే బయటికి వెళ్ళినప్పుడు మాస్క్ వాడాలి. కొన్ని ప్రికాషన్స్ చేయాలి ఈ సొసైటీలో, ఈ టైంలో, ఈ ఏరాలో ఉన్నప్పుడు అవి కూడా ఫాలో అవ్వాలి మనం. లేదా మనం స్ప్రెడర్స్ అవుతాం, మనకు కాకపోయినా కూడా వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది మన వల్ల. సో అది కూడా మన బాధ్యత కదండి. ఇది ఎలా అంటే అండి, ఇప్పుడు మనకు కావాల్సింది 1/2 డజన్ అయినప్పుడు లేదు పడుంటాయిలే అని 1 డజన్ అరటిపండ్లు కొనుక్కరావడం కూడా అలాంటిదే. వాటిని కొనుక్కొని తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాక వాటిని రైట్ గా యూటిలైజ్ చేయకుండా హాఫ్ ని పడేయడము, అది మన ఈ ల్యాక్ ఆఫ్ యూటిలైజేషన్. అంటే ఆ ఆలోచనలో మనకు సరిగా లేదు ఎలా వాడాలని. వేరే వాళ్ళకి వెళ్తాయి కండి ఆ మంచి అరటిపండ్లు అంటే, ఇంకో వేరే కుటుంబంకి వెళ్తాయి కదా. సో ఆ ఆలోచన కూడా రావాలి. అట్లా ఆలోచనని మనం ఫిక్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఒక టైం వస్తుంది, మీకు అర్థమవుతుందండి, మనం అనేది కరెక్ట్ మూమెంట్ లో ఉన్నాం, సింక్ లో ఉన్నాం, నేచర్ లో ఉన్నాం, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందనేది. ఆ బ్యూటీనెస్ ఒకసారి చూశారనుకోండి, దాన్ని వదలరు, ఆ వీక్నెస్ రాదు ఇంకా. అలా కంటిన్యూటీ ఉన్నప్పుడు చనిపోయే ముందు స్మైల్ తో పోతాం. ఆ స్టేజ్కి వెళ్ళిపోవడం పెద్ద కష్టమేం కాదు. దానికి డబ్బుతో సంబంధం లేదండి హ్యాపీనెస్ రావడానికి. అందరు వెరిఫై చేసి చూడొచ్చు ఈ విషయాలు.
ఇవన్నీ మనం ఈ మన వర్క్ షాప్స్లో చాలా సార్లు వింటున్నాం. ప్రాక్టీస్ లెవెల్కి వచ్చేసరికి కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకంటే మనం ఉన్న మాన్యతలు, ఇంట్లో ఉన్న పరిస్థితులు కానీ, ఫాలో అయ్యే పద్ధతులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ నేను హిందూ, ముస్లిం ఏ సిస్టంలో ఉన్నా కూడా ఆ సిస్టంలో ఉన్న తలనొప్పులు ఉంటాయి, మంచివి కూడా ఉంటాయి. సో ఎవరు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు లక్కీగా ఈ టైంలో. మనం మనల్ని ఇబ్బంది పెట్టుకుంటాం నాలెడ్జ్ లేక. సో వాటి మీద మనం కూర్చొని ఎలా చేయాలి ఏంటనేది మన పెద్దవాళ్ళతో అడిగి, వాళ్ళని అడిగి, ప్రతి ఒక్క సిస్టంలో అన్నీ ఉన్నాయండి, లేవని నేను చెప్పలేను. నేను చూసినంత వరకు, నేను విన్నంత వరకు, నేను అందరితో మాట్లాడున్నా, అన్ని రకాల వాళ్ళతో మాట్లాడున్నా, అన్ని రకాల సిస్టమ్ని చూస్తున్నా. కొన్నిసార్లు వాళ్ళతో వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. రైట్, ఇప్పుడు నేను గుడికి వెళ్ళాను, అలానే చర్చ్కి వెళ్ళాను, అలానే మసీద్ కూడా వెళ్ళాను, ప్రేయర్స్ కూడా చేశాను, ట్రై చేశాను, అన్ని చూశాను ఏది వర్కౌట్ అవుతుందని ఫస్ట్ టైంలో. ఆ ఫ్రీడమ్ ఉంది లైఫ్లో మనకి. సో అలా ఉండి కూడా మనము ఈ ఇన్ఫర్మేషన్ ని సరిగ్గా చేయలేకపోవడం, రీసెర్చ్ చేయలేకపోవడం, వాటిని గురించి ఆలోచన చేయలేకపోవడం, అది మన ల్యాక్ ఆఫ్ ఇదన్నమాట. సో ఇక్కడ నేను ఆపి ఇంకేమైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఎక్స్పీరియన్సెస్ మీరు షేర్ చేసుకుంటా అంటే ప్లీజ్ చేయండి. గుడ్ మార్నింగ్ సార్. అజయ్ కుమార్. నమస్కారం అండి. నమస్కారం అజయ్ గారు. సార్ నమస్తే సార్, బాగున్నారా? బాగున్నా. బాగున్నా. అంటే ఇప్పుడు మీరు చెప్పిందంతా ఏంటంటే a+b² = a²+b² + 2ab కదా. A=B=C అండి నేను చెప్పింది. అదే అది ఏంటంటే మనం బేసిక్ మామూలుగా సహజంగా నా ఒపీనియన్, మనకి ఎప్పుడైతే సెల్ఫ్ అర్థం అవుతుందో ఈ పైనుంచి వచ్చే రిజల్ట్స్ ఉన్నాయి, ఇందాక సూత్రం ప్రకారం అన్ని వాడుకుంటా ఉంటాం. a+b² = a² + b² + 2ab అని తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏమైనా ఒక గంటల టైం తీసుకోకుండా వాడుకుంటాం. మనం ఎన్ని గురించి మాట్లాడుకున్నాం. సరే, బాగా చెప్పారు సార్ ఆ ఉదాహరణలు అన్ని. నేనేం చెబుతున్నా, మనం బేసిక్ గా 4 levels లో జీవించేటప్పుడు ఫస్ట్ బేస్ మనకు అర్థం కావాలి, సెల్ఫ్ అండ్ బాడీ. అది అర్థం అయితే ఈ పైన నుంచి ఏర్పడినటువంటి ఆటోమేటిక్ గా ఈ డిసెపరేట్ అంటే సత్వంలో ఉంటే అన్ని అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ సార్, బాగుంది నా ఒపీనియన్ అది. రెండోది, మీరు యోగా కదా, యోగా నడుము ఏదో పట్టింది అన్నారు కదా. అవును, అది యోగా నడుము పడటం కాదు. మీరు యోగా అంటే చేయటం కాదు, యోగా అంటే జీవన విద్య. మనిషి సోషియాలజీ శాస్త్రం ఎలాగో, సామాన్య శాస్త్రం ఎలాగో, గణిత శాస్త్రం ఎలాగో, యోగ శాస్త్రం అనేది ఒక మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ప్రతి క్షణం ఆనందంగా ఉండడం. కానీ మనం జీవన విద్యలో చెప్పిందే కంటిన్యూస్ హ్యాపీనెస్. ఆ కంటిన్యూస్ హ్యాపీనెస్ గా ఉండటానికి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అవన్నీ చేసినప్పుడు యోగా జరుగుతుంది. యోగా అంటే ఏంటంటే సింపుల్. యోగా అంటే ఏంటంటే కలయికని మనం చేయటం, అంతేగాని మీరు చేసే ఎందుకు పెట్టిందో నాకు తెలియదు, ఏ ఆసనం వేశారో మరి. యోగా చేస్తే అది ఒక పార్ట్, చాలా చిన్నది. యోగాలో మీరు చేసిన దాన్ని యోగా అనం. యోగాలో ఒక మైన్యూట్ సబ్ డివిజన్ అది. దానికి అది యోగా కాదు. యోగా చేయటం వల్ల కాదు, యోగాలో ఉన్న ఆసనాలు చేయటం వల్ల మీకు అలా వచ్చింది. ఆసనాలు అనేటువంటి ఒక గైడెన్స్ లో మీరు చేయాలి. ఎట్లా పెడితే అట్లా మనం టీవీలు చూసి చేయకూడదు. మరి మీకు ఏదన్నా, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే యోగా గురించి, నేను యోగాకి స్టేట్ రిసోర్స్ పర్సన్, గవర్నమెంట్ ఆథరైజేషన్ అండి. ఓకే అండి, గవర్నమెంట్ ఆథరైజేషన్. నేను స్టేట్ కి రిసోర్స్ పర్సన్. స్టేట్ కి ఏం కావాలన్నా నా రిసోర్స్ చేస్తుంటాను. ఓకే, సో మీ సలహా నాకు నచ్చిందండి. కాదు, మీరు 4-5 సార్లు వాడారులేండి ఆ పదం, యోగా వల్ల పట్టింది అంటే. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం మీటింగ్ లో టైం వేస్ట్ చేయడం బాగోదు. నాకు మీకు ఏదన్నా అందులో నుంచి ప్రతి ఇందాక చెప్పా కదా, యోగాలో అది ఒక సబ్ డివిజన్. దానిలో ఏంటంటే ప్రతి ఆసనానికి రివర్స్ ఆసనం ఉంటుంది. ఓకే, మీకు ఆ పట్టింది ఎక్కడ ఏ ఆసనం, అది మీకు తర్వాత ఫోన్ చేసినా పర్లేదు, లేదు ఎప్పుడైనా మీరు మీటింగ్ లో అడుగుతున్నా చెప్పినా పర్లేదు. ఆ రివర్స్ ఆసన నేను చెప్తాను మీకు ఎక్కడ ఏం జరిగింది అనేది. తప్పకుండా అండి, నేను మీకు కాల్ చేస్తాను. నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు అంత మీటింగ్ లో టైం వేస్ట్ చేయడం మంచిది కాదు. అది ఆ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చేశాను. రెండు ఇన్ఫర్మేషన్లు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ టైం ఇచ్చినందుకు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ మిగిలిన వాళ్ళందరికీ మనం టైం కిల్ చేయకూడదు కదా, అసలే సండే. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్ అజయ్ గారు. మీరు చెప్పినట్టు యోగాలో ఒక ఆసనం మీరు అన్నట్టు, కాకపోతే ఆసనం అనగానే దాని గురించి మళ్ళీ చర్చ వస్తుందని చెప్పేసి అక్కడ ఆపాను నేను. అలాగే నేను మరి దాన్ని ఎక్కడ కూడా అది చేయడం వల్ల అయింది అనట్లేదు, నేను సరిగా చేయకపోవడం వల్ల అయిందని చెప్పినట్టు నేను గుర్తు. సో
మీరు చెప్పింది నేను చెప్పింది ఒకటే. రెండోది మీరు చెప్పినట్టు నాకు ఇవాళనే తెలిసింది ఏంటంటే మీరు మన స్టేట్ సంబంధించి యోగా సంబంధించి అన్ని మీరు చూసుకుంటారని, మీరే ప్రాపర్ ఛానల్ అని మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాను నేను. అయితే నా ఉద్దేశం ఏంటంటే గురూజీ ముందే చేయడం నాకు అలవాటు అండి. ఈ వారం 2 వారాల్లో గురూజీ లేకపోవడం వల్ల అలా అయింది. సో నేను మా గురూజీని సంప్రదించి మిమ్మల్ని కూడా సంప్రదించి నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటా. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే మీరు అన్నట్టు A+B² అదేం అనట్లే. నేనేమంటానంటే అండి, మనము శారీరకంగా బాగుంటే మానసికంగా బాగుంటాం, మానసికంగా బాగుంటే ఆనందంగా ఉంటాము, ఆనందంగా ఉంటే అది కంటిన్యూ అవుతుంటది. మానసికంగా బాగాలేకపోతే శారీరకంగా కూడా బాగుండము, శారీరకంగా బాగుండకపోతే అనారోగ్య పాలవుతాము, అనారోగ్యం పాలవుతే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంటుంది, ఎందుకంటే పైన ఫిక్స్ చేయాలి. సో అది తెలుగు మనం ఫార్ములాలో చెప్పుకోవాలనుకుంటే A=B=C, A=C అంటే మానసికంగా బలహీనంగా ఉంటే మన ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటండి? యాక్చువల్లీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే మనం ఏదైనా బాడీకి నచ్చంది, ఇబ్బంది కలిగించేది ఉంటే దాన్ని సరి చేసుకోవడం. ఆ సిస్టమ్ ని మనం దాన్ని పని చేయనీయకుండా ఈ స్ట్రెస్ మీద పని చేస్తుంటాం అనమాట. అది కూడా పాపం పని చేస్తుంది అప్పుడు కూడా. దానివల్ల మనకి మానసికంగా ఉంటే శారీరకంగా కూడా అవుతుంది అనేది చెప్పాను అనమాట. అది నేను చూసింది, నేను అబ్జర్వ్ చేసింది, ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇంకా ఏమన్నా షేర్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్, కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఆల్వేస్ వెల్కమ్ అండి ఇక్కడ. సార్ మానసికంగా ఒత్తిడిగా ఉన్నప్పుడు ఫుడ్ కూడా వర్కౌట్ కాలే అనిపించింది సార్ నాకు. అంటే అది డైజెషన్ మీద కాకుండా సిస్టమ్ మొత్తం వేరే వాటి మీద ఫోకస్ ఉంటదండి. అందుకని వామిటింగ్స్ వస్తుంటాయి అన్నమాట ఎక్కువగా మానసికంగా అయితే నాకు అప్పుడు. ఉండొచ్చండి. అండ్ మన వేరే పార్టిసిపెంట్స్ అందరూ అన్మ్యూట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు, క్వశ్చన్స్ అడగొచ్చు. ఇంకా 15 నిమిషాలు ఉంది మనకు టైం. గిరిగారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు, చెప్పండి సార్. ఏం లేదు, దట్స్ ఓకే. సార్ గిరిగారు, మీరు కూడా ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు సార్. మనం కూడా కోవిడ్ తో ఎఫెక్ట్ అయ్యాం కదా, సో ఆ టైంలో మనం కూడా ఎలా ఎదుర్కొన్నాం అనేటువంటి ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేయొచ్చు సార్. డెఫినెట్లీ అండి. నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, ఈవెన్ కరోనా కూడా ఇట్స్ మోర్ రిలేటెడ్ టు మెంటల్ ఇష్యూ అండి. సో మనం ఎంత ఎక్కువ భయపడతామో, దాని మీద ఎంత టెన్షన్ పెట్టుకుంటామో మన బాడీ మీద అంత ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి బాడీ కూడా అంత ఎఫెక్ట్ అవుతుంది కరోనా వల్ల. డిసీజ్ అయితే ఉంది, దట్ ఈస్ ద పాండమిక్, అది ఉంది అందరికీ, వరల్డ్ మొత్తం ఎవ్రీవన్ ఈజ్ సఫరింగ్. బట్ మనం మానసికంగా ధైర్యంగా ఉంటే మన బాడీని కూడా మనం చూసుకోగలుగుతాం. ఆ ధైర్యంతో బాడీని మనం మంచిగా కరెక్ట్ ఈజీగా చేయగలుగుతాం. ఎప్పుడైతే ఈ భయం అనేది, అంటే ఏదైతే మనది ఉందో, ఈ వీక్నెస్, మెంటల్ వీక్నెస్ అనేది ఉందో, అది బాడీ మీద, అంటే ఫుడ్తో పాటు ఫుడ్ వల్ల జరిగే నష్టం కంటే ఎక్కువ నష్టం మెంటల్ ప్రాబ్లం వల్లనే ఎక్కువ జరుగుతుందని నా ఉద్దేశం. సో అది యాక్చువల్గా కొంతవరకు ఈజీగా ఓవర్కమ్ అవ్వగలిగాను నేను. యాక్చువల్లీ నాకు డిసెంబర్లో కరోనా వచ్చింది, అండ్ చాలా సింపుల్ గా ఈజీగా తీసేసుకున్నాం. ఇన్ఫాక్ట్ మా మదర్ కూడా వచ్చింది, అప్పుడు ఇంట్లో మా ఆవిడికి వచ్చింది. సో అందరం కూడా చాలా ఈజీగా తీసేసుకున్నాం. అది ఐసోలేట్ అయ్యాము, లైక్ ధైర్యంగా ఉన్నాము, అంతా నార్మల్ గా అయిపోయింది. 15 days తర్వాత నెగిటివ్ వచ్చింది, మళ్ళీ ఈజీగా రికవర్ అయ్యాం. సో నో ఇష్యూస్. అది ఎట్లా పాసిబుల్ అని అంటే, చూస్తే మనం ఎంత మెంటల్ గా ధైర్యంగా ఉన్నామో అన్న దాన్ని బట్టే ఎక్కువగా అంత ఇది ఉంది. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళాము అని అంటే, అక్కడ చూసే సిచ్యువేషన్ చూసి, అక్కడ జనాలు భయపడి ఏడ్చేవాళ్ళు, వీళ్ళందరూ చూసి ఎక్కువ టెన్షన్ పడి, నా ఉద్దేశంలో చెప్పాలి అని అంటే, చాలా మంది మరణాలు కానీ ఏమైనా జరుగుతున్నాయి అని అంటే, అది బేసిక్ గా ఎందుకు జరుగుతుంది అని అంటే, నాట్ బికాస్ ఆఫ్ ద వైరస్ వల్ల కాదు, అది మెంటల్ టెన్షన్ వల్ల భయపడి వచ్చే మరణం ఎక్కువగా ఉంది. సో గిరిగారు ఏమంటున్నారంటే, గిరిగారు అబ్జర్వేషన్ అది, ఎంత వీక్ గా ఉంటే మానసికంగా
ఆలోచనలన్నీ అయ్యో ఏమైపోతుంది, నాకేమైపోతుంది, అందరికి అదే అయిపోతుంది, నాకు కూడా అదే అవుతుందా, అందరు నేను అందరూ అని అనుకోవడం. అది కాకుండా గిరి గారు వాళ్ళ ఆలోచనలన్నీ పనుల మీద ఫోకస్ చేయడం, డే టు డే యాక్టివిటీస్ ఏవైతున్నాయో. గిరి గారు చాలా అన్ని హెల్ప్ చేస్తుంటారు అందరికి, సోషల్ గా వేరే విధంగా అండ్ ఎడ్యుకేషనల్ పరంగా ఆఫీస్లో పనిచేస్తుంటారు. వీటన్నిటి ఆలోచనల మధ్యలో ఈ కరోనా అనే ఆలోచన చాలా తక్కువ, దానికి టైం వచ్చిందా ఓకే అట్లుండు, మా ఇంట్లో గెస్ట్ గా 15 రోజుల నుండి వెళ్ళిపో అన్నట్టు గిరిగారు దాన్ని ఎంటర్టైన్ చేసి పంపించారు. దాంతోపాటు గిరిగారు ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు బలపడింది, ఎన్ని వేవ్స్ వచ్చినా తట్టుకునే శక్తి వచ్చిందని నేను అనుకుంటున్నాను. అలాగే ఉండాలని కోరుకుంటున్నాను కూడా అందరికి కూడా. రోజు బాగా రిఫ్లెక్ట్ వచ్చేసింది. జై గురుదేవ్ అండి. నమస్తే అండి, నేను భీమవరం నుంచి ఉష. నమస్కారం అండి. ఇక్కడ మాకు జరిగిన ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని. చెప్పమంటారు సార్? ప్లీజ్ చెప్పండి. అంటే మేము భీమవరంలో ఒక అపార్ట్మెంట్ లో ఉంటామండి. మాకు ఫస్ట్ వేవ్ లో అసలు ఒక్క కేసు కూడా రాలేదు. సెకండ్ వేవ్ లో ఉత్తరప్రదేశ్ నుంచి ఒక అబ్బాయి ఒక వేరియంట్ తో వచ్చాడండి. వస్తే అది గాలి ద్వారా స్ప్రెడ్ అయిపోయిందేమో. మొత్తం 40 ఫ్లాట్స్ ఉంటాయండి. 40 ఫ్లాట్స్ లో ప్రతి ఫ్లోర్ లో 75-80% ఫ్యామిలీ మొత్తం, ఒక ఫ్యామిలీలో వస్తే ఫ్యామిలీ మొత్తం. మాకు 8 ఫ్లాట్స్ ఉంటాయి మా ఫ్లోర్ లో. 6 ఫ్యామిలీస్ కి మొత్తం వచ్చేసిందండి. అలా ప్రతి ఫ్లోర్ లో, ఒక సెకండ్ ఫ్లోర్ లో తప్ప 4 ఫ్యామిలీసే ఉన్నాయి, మిగతా ఖాళీగా ఉన్నాయి. అన్నింటికి వచ్చేసిందండి. అంటే ఇది ఎలా వచ్చింది అంటే ఎయిర్ బోర్న్ అయిపోయి వచ్చేసిందండి. అంతా శానిటేషన్ అన్ని చేయించుకున్నాం. మేము 4 years నుంచి AOL యోగా దీంట్లో ఉన్నాం. సాత్విక ఆహారమే తీసుకుంటాం. మేము ఇద్దరమే ఉంటాం, రిటైర్డ్ టీచర్స్ అండి. మాకు వ్యాక్సినేషన్ కూడా అయింది. కోవిషీల్డ్ 2 డోసెస్ అయిపోయాయండి. చాలా జాగ్రత్తగా ఉంటాం ఇద్దరం కూడా. నేనైతే అసలు 1 month నుంచి అసలు హౌస్ నుంచి బయటికి గడపట్లేదు. మా హస్బెండ్ అయితే మటుకి ఎవ్రీడే బయటికి పనుల గురించి, వ్యవసాయం పనులు, ఇతర పనులు, బ్యాంక్ పనుల గురించి వెళ్ళడం. చాలా జాగ్రత్తగా స్నానాలు వచ్చిన వెంటనే డబుల్ మాస్క్, షీల్డ్ పెట్టుకోవడం, స్నానం చేయడం, ఏది టచ్ చేయకుండా క్లీన్ చేసుకోవడం. అలాగే సి విటమిన్, డి విటమిన్ అండి. ఇక్కడ మెయిన్ గా మేము తీసుకున్నది ఏంటంటే D3 సొల్యూషన్. చాలా బాగా ఇమ్యూనిటీని డెవలప్ చేసిందండి. సి విటమిన్ టాబ్లెట్స్ ఇవి ప్రికాషనరీగా ఒక డాక్టర్ గారిని అడిగితే ఆవిడ చాలా చక్కగా సలహా ఇచ్చి ఆ 2 చెప్పారండి. దానివల్ల కేవలం మా ఫ్లోర్ లో అన్ని ఫ్యామిలీస్ కి వచ్చినా మేము అబౌవ్ 60 అయినా కూడా మేము చాలా సేవ్ అయ్యామండి. అలాగే ఇక్కడ ఇంకేమైందంటే పరిస్థితి, రాని వాళ్ళం క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చిందండి. వచ్చిన వాళ్ళందరూ ఇంక మరి వాళ్ళకి ఇంతమందికి ఎవరు సర్వ్ చేయలేక ఇంకా వాళ్ళు బయట తిరిగేస్తున్నారు. మాకు నెగిటివ్ వచ్చేసిందని మాస్క్ లేకుండా తిరుగుతున్నారు. ఇప్పటికీ మేము మాస్క్, డబుల్ మాస్క్ తో తిరగాల్సిన పరిస్థితి ఉంది సార్. ఏమైనా ఇక్కడ ఏంటంటే క్లీన్లీనెస్ సేవ్ చేసింది, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ సేవ్ చేసినాయి. తర్వాత నీట్నెస్, మెయింటైనింగ్ నీట్నెస్ కూడా సేవ్ అయింది అనుకుంటున్నా. అలాగే ఈ కరోనా అంటే అసలు భయం లేదండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది. ఎలా అంటే చాలా నేర్పించింది కరోనా. ఈ సమ్మర్ ని మనం ఎంత ప్రెషర్స్ గా డీల్ చేయగలం. అసలు ఏ సమ్మర్ లో అయినా ఇంత తక్కువ హార్ట్స్ తో మనం ఉన్నాం. అసలు ఈ కరోనా సెకండ్ వేవ్ సమయంలోని ఇంత తక్కువ హార్ట్ కండిషన్స్ లో మనం సర్వైవ్ అనేది ఒకటి గుర్తించాలి. తర్వాత ఎలర్జీస్ చాలా తగ్గినాయండి. మనం ఫేస్ మాస్క్ వాడడం వల్ల తరచుగా 1 month ఒకసారైనా జలుబు, కోల్డ్ తో ఇదయ్యేవాళ్ళం. అలాంటి కోల్డ్ అనేది కనిపించట్లేదు. ఎప్పుడైనా కనిపించినా కొంచెం పసుపు వాటర్ గార్గిల్ చేసేటప్పటికే, కొంచెం ఆవిరి పెట్టేటప్పటికే క్లియర్ అయిపోతా ఉంది. అలాగే 2 months బ్యాక్ నాకు కిడ్నీస్ లో స్టోన్స్ ఉన్నాయండి. అప్పుడప్పుడు చాలా విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. అలాగే వచ్చినప్పుడు వామిటింగ్స్, మోషన్స్ కూడా అయిపోతాయి. ఏమీ ఇవ్వడదు, వాటర్ కూడా ఇవ్వడదండి, చాలా పెయిన్ ఉంటుంది. అలా నేను 2 సార్లు పడిపోయి స్కానింగ్లు ఇవన్నీ అయినాయండి. మళ్ళీ మనం 1 month బ్యాక్ అలా పెయిన్ వచ్చినప్పుడు ఫీవర్ కూడా వచ్చేస్తుందండి. వచ్చినప్పుడు ఒకవేళ కరోనా ఏమో అని ఆ టైంలోనే మా అపార్ట్మెంట్ లో సరిగ్గా ఈ వేరియంట్ రావడం, అందరికి మోషన్స్, వామిటింగ్స్ అవడం ఇలా అయింది. అయితే మీకు కూడా అది అన్నారు. లేదు లేదు, నాకు ఎందుకంటే నాకు ఆ సిమ్టమ్స్ తెలుసు. అలాగే ఎప్పుడు కాసిన వాటరే, చల్లార్చిన వాటరే తాగుతాం. అంచేత నాకు ఈ ఇబ్బంది మటుకు అది కాదని నేను గమనించుకొని మా డాక్టర్ గారి న్యూరాలజిస్ట్ ని కలిసినప్పుడు
ఆయన 2 days కి మెడిసిన్స్ ఇచ్చారు. వెంటనే అది రికవర్ అవ్వడం, అప్పటి నుంచి కొబ్బరి నీళ్ళు, బార్లీ నీళ్ళు, సబ్జా గింజలు తాగడం, ఇలా ఫుడ్ హ్యాబిట్స్ లో రన్ అవుతా ఉంటాయి. చాలా సేఫ్ జోన్ లో చక్కగా ఈ యోగాలు చేసుకుంటూ, మెడిటేషన్ చేసుకుంటూ, చక్కగా ఇంట్లోనే ఉంటూ నాలోకి నేను వెళ్ళడానికి, అలాగే ఈ రిఫ్రెషర్ క్లాసెస్, ఈ హ్యూమన్ వాల్యూస్ ఇవన్నీ ఉపయోగించుకోవటానికి ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన కరోనాని నేను చాలా అప్రిషియేట్ చేసుకుంటా ఉపయోగించుకుంటున్నానండి జీవితానికి. అలా అందరూ ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ ఖాళీ సమయంలో రిటైర్ అయిపోయి సంగీతం కూడా నేర్చుకుంటున్నాం మా ఫ్రెండ్స్ మేము. లైఫ్ చాలా ఆనందంగా హ్యాపీగా వెళ్తుంది. కానీ కొన్ని పానిక్ సిచ్యుయేషన్స్ మా బంధువుల్లో వాటిల్లో చూసామండి. చాలా మంది చిన్న వయసులోనే వెళ్ళిపోవడం, మా అపార్ట్మెంట్ లో కూడా 4-5 మెంబర్స్ ఈ కరోనా తోటి చనిపోవడం, ఇలాంటి చాలా పాండమిక్ చూసినా కూడా ఆ సరౌండింగ్స్ లో ఉండి కూడా హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే మెయిన్ గా మీ నాలెడ్జ్, అలాగే యోగా, యోగాలో టీచింగ్స్ ఇవన్నీ కూడా చాలా పనిచేసినాయండి మా లైఫ్ లో. అలాగే ఫ్రెండ్స్ చక్కగా వాళ్ళు పాజిటివ్ ఈ టాకింగ్స్ అండి. అలాగే చాలా కమ్యూనికేషన్స్ చాలా బలపడ్డాయి అనమాట అండి. ఇదివరకు లేని కమ్యూనికేషన్స్ అన్ని కూడా చాలా బలంగా ఇష్టంగా చేరువవుతూ ఉంటే స్ట్రెంగ్త్ బాగా పెరుగుతూ ఉంది. థ్యాంక్స్ అండి, చాలా టైం తీసుకున్నాను. చాలా బాగా చెప్పారమ్మా. మీరు మొత్తం లైఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేసినట్టుంది. ఎందుకనంటే మీరు చెప్పే ప్రతి లైన్ వెనకాల నేను ఇమాజిన్ చేసుకోగలుగుతాను ఎలాంటి పరిస్థితులు ఉండొచ్చు, ఎలా వెళ్ళారు, ఎలా. కానీ ఒక క్వశ్చన్ అండి, సో మనం ఈ రోజు మానసికంగా గట్టిగా ఉండాలంటే ఇలాంటి పరిస్థితి మీరు చెప్పిన విషయాలే ప్రతి ఒక్కరి దగ్గర అవుతున్నాయి. ఇందులో మీరు మానసికంగా ఉండడానికి వీటన్నిటిని ఆలోచనలు పక్కన పెట్టడానికి ఏ మెథడాలజీ ఫాలో అయ్యారు అది కూడా షేర్ చేసుకోండి ఒకసారి. తప్పకుండా సార్. నాకు మెయిన్ గా అలా ఉండడానికి కారణం నేను ఏఓఎల్లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాంట్లో నేను 4 years నుంచి ఉండడం వల్ల మరణం అనేది ఎప్పుడైనా తథ్యమే. అది ఎలాగైనా వస్తుంది. మనం ఈ రోజు చనిపోయాం అనుకోండి, మళ్ళీ కొత్త జన్మ తీసుకుంటాం. ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ కొత్త జన్మని తీసుకున్నాం. ఇప్పుడు మాసిన బట్టలను వదిలేసి కొత్త బట్టలని, ఉతికిన బట్టలను ఏ విధంగా ధరిస్తున్నాము, ఈ శరీరం కూడా అంతే. దీని మీద మనకి ఎంతవరకు మనం ఇక్కడ పనిచేయాలి. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చాక రిటైర్మెంట్ తప్పనిసరి కదండి. దానికి బాధపడం కదా, ఇష్టంగానే వచ్చేస్తున్నాం కదా. ఇది కూడా అంతే. ఈ శరీరానికి రిటైర్మెంట్ వచ్చినప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి మళ్ళీ కొత్త శరీరానికి, కొత్త బాధ్యతకి వెళ్తాం. దేని మీద అటాచ్మెంట్ పెట్టుకోకుండా ఉండటం వల్ల చాలా మనకి కరేజ్ అనేది డెవలప్ అవుతుందని నేను అనుకుంటున్నాను సార్. మనకి అటాచ్మెంట్ కంటే డిటాచ్మెంట్ కూడా ఉండాలి. ఈ దేనితోటైనా సరే పరిస్థితులతో డిటాచ్ అవడానికి మనం రెడీగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి అయినా సరే ఫేస్ చేయడానికి, అంగీకరించడం అని, దేనైనా యాక్సెప్ట్ చేయడం వల్ల మనల్ని అది ఫోర్స్ చేయదండి. ఒక పరిస్థితిని మనం యాక్సెప్ట్ చేసేసాం అనుకోండి, దాన్ని ఇంకా పొడిగించడానికి అవకాశం ఉండదు ఎదుటి వ్యక్తికి. ఇప్పుడు మన మీద ఎవరో ఫోర్స్ గా వచ్చి ఇచ్చేస్తున్నారు, తిడుతున్నారు అనుకోండి, దాన్ని స్వీకరిస్తా ఉన్నాం అనుకోండి, ఎంతసేపు తిట్టగలరు వాళ్ళు? మన నుంచి నెగిటివ్ గా రెస్పాన్సిబిలిటీ రాకపోయినప్పుడు వాళ్ళు దాన్ని కంటిన్యూ చేయలేరు. ఈ కరోనా విషయంలో కూడా అదే చాలా వరకు చూస్తున్నాను. భయపడిన వాళ్ళందరూ కూడా తొందరగా వెళ్ళిపోవడం, కరేజియస్ గా ఉన్న వాళ్ళు అంతకంటే క్రిటికల్ కండిషన్ లో ఉన్నా సరే వాళ్ళు సర్వైవ్ అవటం డాక్టర్సే చెప్తున్నారు కదండి. చాలా మంది కరేజ్ తో ఉండి 80% డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా రికవర్ అయ్యి ఉన్నారు. అదే కరేజ్ లేక 20%, 30% లో ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్ తో పోయిన వాళ్ళు ఉన్నారు. నా అనుభవంలోనే మా అపార్ట్మెంట్ లో చూసాం. 45 years ఆయన కేవలం ఫీవర్ తోటి హార్ట్ అటాక్ వచ్చిందండి ఆయనకి. పాపం నిజంగా కరోనా కూడా మరీ సివియర్ గా ఏమీ లేదు ఆయనకి, ఎక్కువ ఇది కూడా లేదండి పర్సంటేజ్. కానీ ఆయన కేవలం కరేజ్ కోల్పోవడం వల్లే అలా అయ్యారు. అది ఒక ఎక్స్పీరియన్స్ అండి. ఏదైనా మనం యాక్సెప్టెన్సీ అనేది బాగా మనకి ధైర్యాన్ని ఇస్తుందండి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా మనకి కొంత బలం అనేది ఉన్నప్పుడు దేన్నైనా తట్టుకునే శక్తి వస్తుందండి. మెడిటేషన్ వల్లే ఎక్కువ అండి. చింతన, ఆత్మచింతన ఎక్కువగా మనం ఏంటి, ఈ శరీరం నేను కాదు కదా. ఇదే మన దీంట్లో చెప్పారు కదండి, బాడీ సెల్ఫ్ కోఎగ్జిస్టెన్స్ గానే ఉంటున్నాం అనేసి వేరు చేసి చూడగలిగినప్పుడు ఇంకా చాలా స్ట్రెంగ్తన్ గా ఉంటుందండి. ప్రదీప్ కుమార్ గారు చెప్పినవి అవి వినడం ఇవన్నీ చాలా హెల్ప్ చేసినాయండి నాకు. థ్యాంక్స్ అండి. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ టైం ని
ఉన్న టైంని డివైడ్ చేసి దేనికి ఎంత టైం ఇవ్వాలో కేటాయించుకొని ఆ టైంలో ఆ పనులు చేసుకుంటుంటే ఇలాంటి వేరే ఆలోచనలకు ఆస్కారం తక్కువండి హెల్త్ పరంగా కూడా స్ట్రాంగ్ ఉంటాం. హలో, చెప్పండి హేమంత్ కుమార్. సార్ నా పేరు హేమంత్ కుమార్ సార్. నేను ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ గా వర్క్ చేస్తున్నాను. అంటే స్టేట్ బార్డర్స్ లో చెక్ పోస్ట్ లో వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ ఆల్సో ఏ ఫ్రంట్ లైనర్ సార్. కాబట్టి ఫ్రంట్ లైనర్ కాబట్టి ఐ హ్యావ్ టు వర్క్. ఈ ప్రాసెస్ లో ఐఎమ్ ఆల్సో అఫెక్టెడ్ విత్ కరోనా పాజిటివ్ సార్ 1 month బ్యాక్ అండ్ ఐఎమ్ ఆన్ లీవ్. అంటే ఈ ప్రాసెస్ లో భాగంగా మేము మా ఎస్పీ గారితో విల్ బి ఇన్ రెగ్యులర్ టచ్ విత్, అంటే మొత్తము ఫ్రంట్ లైనర్స్ కి సంబంధించి ఎస్పీ గారు పూర్తిగా అందరినీ అబ్జర్వ్ చేస్తున్నారు సార్. అంటే ఎవరెవరికి కరోనా పాజిటివ్ వచ్చిందో వాళ్ళందరినీ కూడా ఆయన మానిటర్ చేస్తున్నారు. ప్రతిరోజు సాయంకాలము అరౌండ్ 7 or 8 o'clock మాకు సెల్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ఆ కాన్ఫరెన్స్ లో ఎవరి పరిస్థితి ఎలా ఉంది ఏమి అనేది ఆయన విచారిస్తూ వస్తున్నారు. ఈ ప్రాసెస్ లో భాగంగా ఐ హావ్ గెయిన్ సమ్ నాలెడ్జ్ సార్, విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ది పార్టిసిపెంట్స్. మేడం గారు చెప్పింది 100% కరెక్ట్. మాకు అంటే ఈ ప్రాసెస్ లో భాగంగా వచ్చిన అనుభవాల దృష్ట్యా, వాళ్ళకుండే నాలెడ్జ్ దృష్ట్యా వాళ్ళు చెప్పింది ఏంటంటే, అపార్ట్ ఫ్రమ్ వేరింగ్ మాస్క్ అండ్ సోషల్ డిస్టెన్సింగ్, ఇవి కాకుండా మా ఫ్లాస్ ఎక్కడ జరుగుతా ఉన్నాయంటే బేసిక్ గా పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఆఫ్ ఇట్ సార్. భయపడడం అనేది మింగేస్తా ఉంది. మా డిపార్ట్మెంట్ లోనే ఒక సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ఒక హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు చనిపోయారు. బికాస్ బేసిక్ గా వాళ్ళు ఏమంటే వాళ్ళు వ్యాక్సినేషన్ వేసుకోకుండానే డిపార్ట్మెంట్ కు దే గేవ్ ఫాల్స్ రిపోర్ట్ దట్ దే ఆర్ వ్యాక్సినేటెడ్. అటు తర్వాత ఇంకొకటి ఏంటంటే అర్లీ డిటెక్షన్ అండ్ అర్లీ ట్రీట్మెంట్ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్ సార్. డిటెక్షన్ లో దగ్గు వచ్చింది, జలుబు వచ్చింది, ఏ చిన్న సిమ్టమ్ వచ్చినా ఫస్ట్ వాళ్ళు చెప్పడం ఏమంటే, ఫస్ట్ యూ ఫీల్ దట్ ఇట్ ఈస్ కోవిడ్ and immediately go for testing. If you get tested, you will certainly know. Otherwise we cannot. అంటే చాలా మంది ఏంటంటే అది బయట పడకుండా కూడా లక్షణాలు అట్నే లోపలే ఉండిపోతూ ఉన్నాయి. అటువంటి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఈ టెస్ట్ చేసుకోకపోవడము, దాన్ని లోపలే పెట్టుకొని నాకేం కాదు, నేను చాలా దీనికి వాళ్ళు ఒక టర్మినాలజీ కూడా ఉపయోగించారు సార్. మెడికల్ టర్మ్స్ లో హ్యాపీ హైపాక్స్మియా అనేసి ఉపయోగించారు. అంటే చూడ్డానికి హీ విల్ బి హెల్తీ, హ్యాపీ, ఏం కనిపించదు, కాకపోతే లోపల మాత్రము ఇట్ ఈస్ అఫెక్టింగ్ 2 systems. One is రెస్పిరేటరీ సిస్టమ్ అండ్ అనదర్ ఈస్ బ్లడ్. రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఏ విధంగా పనిచేస్తుందంటే, లంగ్స్ స్పాంజీగా ఉండాల్సిన దాన్ని అది గట్టిపరిచేస్తుంది. గట్టిగా పడిపోవడం వల్ల ఆక్సిజన్ పీల్చుకోలేక అలా లంగ్స్ దెబ్బతినిపోతా ఉంది. ఎప్పుడైతే మనకు ఆక్సిజన్ అందడం లేదో ఉన్నట్లుండి, అందుకే మనకు ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టడము, ఇమీడియట్ గా ఎత్తుకొని పరిగెత్తడము, ఇవంతా జరుగుతూ ఉన్నాయి. దీనికి మా ఆఫీసర్స్ ఏం చెప్పారంటే, ఫస్ట్ మీరు యూ గెట్ టెస్టెడ్ ఆర్టీపీసీఆర్ కానీ ర్యాపిడ్ యాంటీజెన్ కానీ చేసుకొని పాజిటివిటీ వస్తే దాంట్లో కూడా ఆ రిజల్ట్స్ లో కూడా మనకు కొంత హెచ్చు తగ్గులు ఉన్నాయి సార్. ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ లో ఓన్లీ 50% ఈస్ ఐడెంటిఫైడ్, రిమైనింగ్ 50% ఉన్నప్పటికీ అది కనబడకపోవచ్చు. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, ఆర్టీపీసీఆర్ లో కూడా 80% కరెక్ట్ రిజల్ట్స్ వస్తా ఉంది. ఇంకో 20% లో మనకు తెలియకుండా ఉంది. కాబట్టి సిమ్టమ్స్ అంటూ ఉంటే యు గో ఫర్ థర్డ్ టెస్ట్, దట్ ఈస్ సిటీ స్కాన్ అంట అన్నారు. అంటే అది ఎప్పుడంటే సిమ్టమ్స్ ఉన్నప్పుడే. కాకపోతే కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుంది అంటే, అసలు సిటీ స్కాన్ అవసరం లేని చోట కూడా సిటీ స్కాన్ ఎక్కువ చేయించేస్తా అన్నారు. బోత్ ఆర్ one should be judicious in taking the decision. But if the symptoms are continuing and even if RT-PCR is negative, you go for CT scan because life is more important than anything else. అది ఒకటి సార్. ఈ 3 టెస్టులు చేసుకున్న తర్వాత బ్లడ్ కి సంబంధించి బ్లడ్ టెస్ట్ వాళ్ళు ఒక 5 టెస్టులు రాస్తారు సార్. ఆ 5 టెస్టులు చేసుకోవడం వల్ల మన బ్లడ్ లో క్లాటింగ్స్ అనేది, అది సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏమంటే బ్లడ్ క్లాట్ అయిపోవడం సార్.
ఈ రక్తం గడ్డగట్టడం వల్ల లంగ్స్ లో కానీ లేకుంటే మెదడులో కానీ వైటల్ ఆర్గాన్స్ కిడ్నీస్ లో కానీ అటువంటి చోట్ల బ్లడ్ క్లాట్ కావడం వల్ల ఆ ఆర్గాన్స్ పనిచేయకుండా మనుషులు చనిపోతా ఉన్నారు, బ్లడ్ థిక్ అయిపోతా ఉంది సార్. ఈ బ్లడ్ థిక్కనింగ్ నుంచి మనం బయటపడడానికి థిన్నర్స్ ఉపయోగించాలి. మన నేచురల్ మెథడ్స్ ఆఫ్ థిన్నింగ్ ది బ్లడ్ ఈస్ టేకింగ్ అట్లీస్ట్ మినిమం 4 liters ఆఫ్ వాటర్ సార్ పర్ డే. దట్ విల్ థిన్ ది బ్లడ్. అది ఒకటి చెప్తారు సార్. ఇంకా అట్లా కాకుండా ఈ ఆస్ప్రిన్ లాంటివి డాక్టర్స్ అండ్ డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్, ఈ డైమర్ టెస్ట్ అనేది బ్లడ్ టెస్ట్ ఉంది కాబట్టి టెస్టింగ్ ఈస్ ఇంపార్టెంట్ సార్. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అనదర్ థింగ్, 2 vaccinations వేసుకున్న వాళ్ళకి, 2 doses ఆఫ్ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళకి ఇట్ ఈస్ నాట్ అఫెక్టింగ్ దట్ మచ్ సార్. ఎవరైతే ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడానికి కూడా చాలా మంది వెనకడుగు వేస్తున్నారు, భయపడతా ఉన్నారు. భయపడాల్సిన అవసరం లేదు సార్. వ్యాక్సిన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మెడిసిన్. ఫర్ వైరల్ డిసీజెస్ దెర్ ఇస్ నో మెడిసిన్. జస్ట్ దీని లైఫ్ స్పాన్ 14 రోజులు. అది ఒకసారి అఫెక్ట్ అయితే 14 రోజుల పాటు అది మన శరీరంలో ఉంటుంది. మన ఇమ్యూనిటీని మనము డెవలప్ చేసుకున్నామంటే వీ కెన్ ఫైట్ ఇట్, వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. అండ్ అనదర్ థింగ్, ఈవెన్ పోస్ట్ కోవిడ్ సిమ్టమ్స్ కూడా ఉన్నాయి సార్. ఇట్ ఈస్ అదేంటంటే అది వెళ్ళిపోతానే అక్కడితో అయిపోవడం లేదు. దోస్ సిమ్టమ్స్ ఆర్ దేర్ ఇన్ ది బాడీ ఫర్ అనదర్ 2 to 3 months ఉంటుందని చెప్తా అన్నారు డాక్టర్స్. సో వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. అండ్ మేడం గారు ప్లస్ ఆల్ అదర్ పార్టిసిపెంట్స్ హ్యావ్ spread their knowledge. I too have shared with you, sir. Thank you for giving me this offer. థ్యాంక్స్ అండి హేమంత్ గారు. ఒక డాక్టర్ మాట్లాడినట్టు అనిపించింది నాకు. చాలా డీటెయిల్ గా చెప్పారు. సో మీరు అనేది నేను కొద్దిగా చిన్నగా చెప్తానండి. ఫస్ట్ సిమ్టమ్స్ ఇంపార్టెంట్. సార్ నా వాయిస్ నాకు వినబడుతుంది. మ్యూట్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. సిమ్టమ్స్ ఇంపార్టెంట్. సిమ్టమ్స్ తో పాటు టెస్టింగ్ కూడా ఇంపార్టెంట్. అందుబాటులో టెస్టింగ్ చేయించుకోవాలి. ఆ తర్వాత మీరు అన్నట్టు ఈ ఏవైతే అనామలీస్ ఉన్నాయో, లంగ్స్ కానీ థిక్నింగ్ కానీ, నాకు తెలిసి అవి అందరికీ కాదు, కాకపోతే ఉన్న వాళ్ళకి ఆ సిమ్టమ్ తెలుస్తాయి, వాళ్ళు చేయాలి అని అందరికీ అవ్వండి అవి నాకు తెలిసినంత వరకు. కాకపోతే మీరు అన్నట్టు 100% ఇంపార్టెంట్, మాస్క్ వాడాలి. అండ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు టెస్ట్ చేయించుకోవాలి. ర్యాపిడ్ టెస్ట్ అయితే అందుబాటులో ఉంటుంది. లేకపోతే RT-PCR టెస్ట్, అది 80% రిజల్ట్స్ అంటున్నారు. అది వాడినాక తర్వాత కూడా టాబ్లెట్స్ వాడాక ఆ తర్వాత ఇబ్బంది ఉంటే మళ్ళీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరిగ్గా దాన్ని చేసుకోవడం మంచిదంటారు. అలాగే వేరే ఏమున్నా కూడా డాక్టర్తో సంప్రదించి మనము నిజంగానే మనం ఆ కోవలు ఉన్నా లేదో చెక్ చేసుకోవడం బెటర్. డాక్టర్ని కూడా ఎంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. మంచి డాక్టర్, మంచి సోర్స్ దగ్గర వెళ్ళడం మంచిది. మంచి డాక్టర్ అంటే కార్పొరేట్ హాస్పిటల్ కాదండి, అందరూ అందుబాటులో ఉంటారు, మనం ఐడెంటిఫై చేయాలని. ఈ విషయాలు బాగా చెప్పారండి. డిపార్ట్మెంట్ వైజ్ బాగానే ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మీ ఎస్పీకి నా తరఫున నమస్కారాలు అండి. ఆయన కన్వే చేశామని చెప్పండి. చాలా మంచి ఇనిషియేటివ్. ఇట్లా ఒక డిపార్ట్మెంట్ ని ఒక కుటుంబం లాగా చూస్తున్న వ్యక్తి ఈ విధంగా కాన్ఫిడెంట్ పెట్టుకుని తన సబార్డినేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని ఇలా గ్యాదర్ చేసుకుని కౌన్సిలింగ్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ఆ వ్యక్తికి హ్యాట్స్ ఆఫ్ అండి. మీరు కూడా షేర్ చేసినందుకు మీకు కూడా హ్యాట్స్ ఆఫ్ నా తరఫున. మీరు ఫ్రంట్ లైన్ నుండి ఇన్ని ఉన్నా తెలిసినా కూడా ధైర్యంగా ఉంటున్నారు. ఆ థాట్ ప్రాసెస్ ని ఎలా ఎస్టాబ్లిష్ చేశారనేది ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా చూస్తే ఎవరికైనా అది కొద్దిగా గగురుపరిచే విషయం, ఇన్ని ఉంటాయా కరోనాలోని మీకు తెలుసు, అయినా కూడా మీరు చేయాలి, రోజు డ్యూటీలు చేయాలి, అయినా చేస్తున్నారు. సో ఆ ధైర్యాన్ని ఎలా రికవర్ చేసుకున్నారు అనేది చెప్పండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే ధైర్యంగా ఉండి పని చేయగలనే ఆ మానసిక ధైర్యాన్ని ఎలా నింపుకున్నారు మీరు, ఏ విధంగా, ఏంటి మీ వెపన్స్ ఆ విషయంలో వస్తే సార్? బేసికలీ మేడం గారు చెప్పినట్లు ఆధ్యాత్మికత సార్, స్పిరిచువాలిటీ. ఐఎమ్ ఆల్సో ఎ స్టూడెంట్ ఆఫ్ యోగా సార్. అంటే చాలా సంవత్సరాలుగా యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కాబట్టి యోగా ఇంతకుముందు మన యోగా సార్ కూడా ఒకరు చెప్పారు సార్, గమనించాలి ఇందులో యోగా సంబంధించిన స్టేట్ రిప్రజెంటేటివ్ ఉన్నారు. మీరు యోగా అంటే ఏంటో మీరు చెప్పాలి అక్కడ. ఎస్ సార్. యోగా అంటే ఐ విల్ గివ్ 3 definitions సార్. వన్ ఇస్ యోగ చిత్తవృత్తి నిరోధ ఫ్రమ్ పతంజలి. ఇంకా అంతకు మించిన డెఫినేషనే లేదు. తర్వాత భగవద్గీతలో యోగ కర్మసు కౌశలం, చేసే పని పట్ల శ్రద్ధ, మనం ఎంత కౌశలంగా చేస్తామో యోగ కర్మసు కౌశలం.
అనేది భగవద్గీతలో యోగాకి ఇచ్చిన ఇంకో డెఫినిషన్. ఇంకా చిత్తవృత్తులు అంటే ఏమి అనేది ఇంకా పతంజలి హీ హాస్ గివెన్ ఏ వెరీ సైంటిఫిక్ డెఫినిషన్ సార్. అంటే చిత్తవృత్తులు 5 అంటాడు. ఇది ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతయ అని చిత్తవృత్తులు. ఆ ప్రమాణానికి ప్రత్యక్ష అనుమాన గమ ప్రమాణాన్ని అని ఇంకో డెఫినేషన్. ఇట్లా ఇట్ ఈస్ ఎ గుడ్ సబ్జెక్ట్ సార్. ఎవ్రీబడి ప్లీజ్ గో త్రూ దట్ సబ్జెక్ట్. అండ్ మామూలుగా రమణ మహర్షి గురించి మనం తెలుసుకునేటప్పుడు హూ ఆమ్ ఐ, నేనెవరు అనేది వస్తుంది. దానికి సంబంధించి మన క్లాసెస్ లో ఐ హావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ ఇంటేక్ సార్. ఏంటంటే ఐ ఆమ్ ది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బాడీ అండ్ మైండ్ అనే డెఫినేషన్ నాకు యోగా క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, నువ్వు శరీరమా, నువ్వు నీ మనస్సా. శరీరం అయితే నీ చేతిని కట్ చేసేస్తాము. కట్ చేసి తీసేసినప్పుడు నువ్వు శరీరంలో కొంత భాగం వెళ్ళిపోయింది కదా, అప్పుడు నువ్వు కాకుండా ఉన్నావా, నువ్వే కదా అని ఈ రకంగా తీసుకొని వచ్చారు సార్. దానికి బెస్ట్ అనాలజీ అంటే మంచి అనాలజీ నేను మన క్లాసెస్ లో తెలుసుకోగలిగాను సార్. కాబట్టి ఇట్ ఈస్ ఏ డీప్ సబ్జెక్ట్ అండ్ వీ కెన్ గో సమ్ అదర్ టైమ్ సార్. టైం అయిపోయిందండి, 8:40 అవుతుంది. ఒక్క నిమిషం గిరి గారు, హేమంత్ గారు సారీ అండి, అది మీది మ్యూట్ అయింది. ఎందుకంటే ఈ లాకింగ్ పెట్టి ఆ సిస్టమ్ సారీ అండి. కాకపోతే మీరు చెప్పిన విషయాలు చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ మాకు వినడానికి సంతోషంగా వినడానికి జీవన్ విద్య సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ లైఫ్ లో హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మీరు చెప్పినట్టు ఫాలో అవడానికి ఏ రిలీజియన్ కూడా దీంట్లో అంటే రిస్ట్రిక్షన్స్ లేవండి. ఏ ఇన్ఫర్మేషన్, మంచి ఇన్ఫర్మేషన్ ఎలా అయినా ఫాలో అవ్వాలి. కాకపోతే కోర్ ఎలిమెంట్ ఏంటనంటే మనము మానసికంగా ధైర్యంగా ఉండాలి. దానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అది మనమే చేయాలి. అది ఎలా వస్తుంది అనేది మనమే రీసెర్చ్ చేసుకోవాలి. అండ్ నేను చూసినంత వరకు మనం ఏదైతే ఉన్నామో, రిలీజియన్ అయి ఉండొచ్చు, ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో ప్రతి ఒక్క దాంట్లో రాసిందండి. లేకపోతే అది ప్రాక్టీసే కాకపోవచ్చు. ఎందుకంటే అది ప్రాక్టీస్ అయింది అంటే చాలా మంది ఫాలో అవుతున్నారు. అందులో నేను ఫాలో అయింది ఒకటి చెప్తానండి. నేను చాలా రోజుల కింద ఈ నమాజ్ చేయడం అనే దాని మీద నేను కొన్ని ఫాలో అయ్యానండి. దాంట్లో డైలీ 5 times చేస్తారు. అది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు దాంట్లో మనం వంగి ప్రేయర్స్ చేయడం కానీ అది కానీ. బేసికల్ గా నేను అన్ని సిస్టమ్ ఫాలో అవుతాను. నేను రిలీజియస్ పర్సనే, కాకపోతే రిలీజియస్ టువర్డ్స్ సెల్ఫ్ బీయింగ్ హెల్త్ అనమాట. సో దాంట్లో ఫాలో అయ్యే మెథడ్స్ కూడా ఉన్నాయి. అలా చూసుకున్నప్పుడు ప్రతి ఒక్క సిస్టంలో, ప్రతి ఒక్క కల్చర్లో, ప్రతి ఒక్క ప్రాక్టీస్ లో, ప్రతి ఒక్క రిలీజియన్స్ లో ఉన్నాయండి మెథడాలజీస్. మనం ఫాలో అవట్లేదు. మళ్ళీ వెనక్కి తిరిగి చూసి మనం వాటిని ఫాలో అయ్యి వాటిని మనము స్టేబిలైజ్, మన మెంటల్ స్టేట్ ని స్టేబిలైజ్ చేసుకోవడం, స్ట్రాంగ్ గా ఉండడం, లైఫ్ ని లాగా చూడడం, అండ్ వెనక్కి రూట్స్ వరకు మనం దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం. మన ఫ్యామిలీలో, మన కుటుంబంలో, మన ఫ్రెండ్స్ లో, మన ఉన్న చుట్టుపక్కల మనం రోల్ మోడల్ గా ఉండడం అండి. అదే ఇన్ లివింగ్. జేవిని మనం ఎంత థియరిటికల్ చేసుకున్నాం అనేది కాదు, కానీ ఎంత లైఫ్ లో తీసుకున్నాం, దాని ప్రతి ఒక్క ఎలిమెంట్ ని, ఫార్ములాని కానీ ఎలా దాన్ని మనం మార్చుకోగలుగుతున్నాం, ఉన్నట్టుగా ఏం చేంజ్ చేయకుండా, ఉన్న ప్రాక్టీస్ లో, ఉన్న ఫుడ్ లో, ఉన్న అపార్ట్మెంట్ లో, ఉన్న ఇంట్లో, ఉన్న రూఫ్ లో అలా చూసుకుంటే. బాలగారు చెప్పండి. ఒక్క నిమిషం అండి. ఎందుకంటే అదే యోగాలో ఏం చేస్తున్నారని అడిగారని నాకు అనిపించింది. ఒకటి వార్మప్ ఎక్సర్సైజ్లు అండి, 2 సూర్య నమస్కారాలు, తర్వాత లంగ్ ఎక్సర్సైజెస్ బాగా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యుయేషన్ కి లంగ్ ఎక్సర్సైజెస్ అంటే ప్రాణాయామం, తర్వాత అండి భస్త్రికా ప్రాణాయామం అందులో బాగా ఉపయోగపడుతుందండి మనకి ఈ సిచ్యుయేషన్ కి. తర్వాత సూర్య నమస్కారాలు బ్లడ్ సర్క్యులేషన్ కి అసలు పంపు చేసినట్టు, మనం 6 times సూర్య నమస్కారాలు కనుక చేసినట్టయితే 6 rounds అసలు మనకు బ్లడ్ ఎలా పంప్ అవుతుంది అంటేనండి, మంచి స్పీడ్ గా సైకిల్ పంపుతో స్పీడ్ గా వేగంగా కొట్టేస్తే ఎలా అవుతుందో మనం ఫీల్ అవుతామండి. లోపల ఇన్నర్ గా బాడీలో శవాసనం వేస్తే అది అయిపోయాక ఆ బాడీలో ఎంత స్పీడ్ గా రన్ అయిపోతుందంటే బ్లడ్, మనకి ఎన్ని బ్లడ్ వెసల్స్ ఉన్నాయో మనం అనుభూతి చెందగలుగుతాం. అలా రక్త ప్రసరణ అంతా మనకు తెలుస్తుందండి. అలాగే ప్రాణాయామము, ధ్యానము ఇవి 3 times చేయడము. తర్వాత భ్రమరీ ప్రాణాయామం అని అది చేయడం వల్ల నాడులన్నీ యాక్టివేట్ అవ్వడము.
అంచేత మనం ఖాళీగా ఇంట్లో ఉంటున్నాం కాబట్టి ఈ సమయం చాలా అద్భుతంగా మనం ఉపయోగించుకోవటం మన చేతిలో ఉందండి. యోగాసనాలు, ప్రాణాయామము, ధ్యానము ఈ 3 కూడా మనం లంగ్ ఎక్సర్సైజెస్ మెయిన్‌గా. దేన్నైనా లంగ్‌తో స్ట్రెంగ్థెన్‌గా ఉంటే ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయాల్సినవి లంగ్స్ కాబట్టి. అలాగే మనం పడుకునే హ్యాబిట్ కూడా అందరూ వెలకలా పడుకుంటాం. బోర్లా పడుకునే హ్యాబిట్ కూడా అలవాటు చేసుకోవటం ఒక మంచి అలవాటు. ఒకవేళ అలా అలవాటు లేకపోయినా కొంత సమయం అన్నా అది ప్రాక్టీస్ చేయడం మనకి లైఫ్‌లో ముందు ఉపయోగపడొచ్చు. ఎప్పుడైనా మనం లంగ్ ప్రాబ్లమ్ అరెస్ట్ అయితే గనక లంగ్స్ స్ట్రెంగ్థెన్‌గా ఉండాలంటే మనం బోర్లా పడుకొని ఉండడం మంచిదని చాలా మంది ఎక్స్‌పీరియన్స్‌గా చెప్పారండి. ఇంకొక విషయం D3 అనేది మన ఇమ్యూన్ లెవెల్స్‌ని చాలా బాగా పెంచుతుందండి. అంటే ప్రతి ఒక్కరు ఎండలోకెళ్తే సహజంగా కొంతొస్తుంది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అసల ఎండలోకెళ్ళి తిరిగే వాళ్ళకి కూడా D3 లెవెల్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. 30, 40 అలా ఉంటున్నాయి. కానీ అవి 80, 90 ఉంటే గనక ఇమ్యూన్ సిస్టమ్ చాలా శక్తివంతంగా పనిచేస్తుందని సైంటిస్టులే రుజువు చేసి పేపర్స్‌లో వాటిలో వచ్చిందండి. అది అది వాడి మనం సేవేయం అనేది కూడా చాలా ఇక్కడ కూడా కొంతమంది పేషెంట్స్ మీద అబ్జర్వేషన్ చూసినప్పుడు కరోనా వచ్చి మామూలుగా ఐసోలేషన్‌లో ఉన్నవారు కూడా ఈ D3ని సఫిషియెంట్‌గా వాడి రికవర్ అయ్యి బయటకొచ్చిన సందర్భాలు మేము చూసాం సార్. థ్యాంక్ యూ అండి. చాలా టైం తీసుకున్నాం. పర్లేదమ్మా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో నేనేమంటున్నానంటే అండి, మనము ఈ వీక్లీ రిఫ్రెషర్ గ్రూప్ అనేది ఒకటి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం. వాట్సాప్ వాడట్లేదు అని అంటే అక్కడ ఏం చేయలేను, కానీ వాడుతున్న వాళ్ళు ఇలాంటి విషయాలు ఆడియో రూపంలో మీకు తెలిసినవి ఇట్లా హెల్ప్ అయ్యేవి ఈ థీమ్ ఏదైతే ఉందో అది, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు కదండి. మనం ప్రాక్టీస్ అయ్యి మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసి ఉన్నాం మన ఇంట్లో, అండ్ అది సక్సెస్ అయ్యాం కాబట్టి అలాంటి షేర్ చేయొచ్చు ఇప్పుడు హెల్త్ పరంగా. సో ఈ వారం మొత్తం మన థీమ్ స్టెబిలిటీ ఎలా తీసుకురావాలనే విషయం మీద తీసుకొచ్చి ఇప్పుడు మనం చాలా మాట్లాడుకున్నాం, ఉపవాసాల గురించి, ఆసనాల గురించి, స్టెబిలిటీ రావడానికి ఉండే ప్రయత్నం, వాటి గురించి, మందుల గురించి. అయితే నా గమనిక ఏంటంటే ఇవన్నీ మనం చేసి ఉంటేనే మీరు అక్కడ పెట్టాలి అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. సో అలాంటప్పుడే అవి వాల్యూ ఉంటుందండి. లేకపోతే టీవీలో లాగా మన న్యూస్ ఛానల్ అయిపోతుంది మన రిఫ్రెషర్ గ్రూప్. అది మన అందరికీ ఇబ్బంది. మన టైం మనం ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు క్వాలిటీ రావాలని అనుకుంటాం. లైక్ అలాగే ఈ గ్రూప్ ని కూడా మీ చేతిలో ఉంచాము, మీరే దాన్ని క్వాలిటీగా ఉంచాలి. మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుందండి. ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఉంటేనే మనకు స్టెబిలిటీ కూడా వస్తుంది, స్ట్రాంగ్నెస్ అవుతాం. అవును, లేదు ఇలా ఉందని ఆ విషయం ఉన్నప్పుడు వీలైతే ఒకరికొకరు కాల్ చేసుకోండి. తప్పదు, ఇంక ఇన్ఫర్మేషన్ లేదు అన్నప్పుడు నిజంగానే అవతల వాళ్ళకి టైం ఉంది అన్నప్పుడు మెసేజ్ చేసి కాల్ చేసుకొని మాట్లాడుకోవడం. అలా మనం రిలేషన్స్ కూడా పెంచుకోవాలి, సేమ్ టైం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలా కాల్ చేసినప్పుడు అవతల వాళ్ళ టైంని కూడా గుర్తుపెట్టుకొని ఏం మాట్లాడాలో ఆలోచించుకొని మనం క్వాలిటీగా మాట్లాడి ఇమీడియట్ గా క్లోజ్ చేస్తే ఒకరి పైన రెస్పెక్ట్ కూడా పెరుగుతుంది. అది కనెక్షన్స్ కూడా పెరుగుతాయండి. ఆ విధంగా అది నేను అలా చూస్తున్నానండి గ్రూప్ గురించి. అవును, ఈ ఉపవాసాల గురించి 1 మినిట్ చెప్తానండి నా అనుభవం. టైం అయిపోయింది అంటారు. లేదండి, చెప్పండి. మీరు ఈ ఉపవాసం గురించి అడ్వైస్ ఇచ్చాక మనం క్లోజ్ చేస్తాం. కానీ మీరు ఏదైతే అంటున్నారో అవి ఆడియో రూపంలో కూడా మీరు రికార్డ్ చేసి గ్రూప్ లో పంపొచ్చు, ఒకవేళ మీరు వాడుతుంటే వాట్సాప్ గ్రూప్. అలాగే బాలగారు, నేను ఒక 20 years బ్యాక్ ఎవ్రీడే ఈ ఏకాదశులు ఉంటాయి కదండి, 15 రోజులకు ఒకసారి ఆ నిత్య ఏకాదశులు చేసేదాన్నండి. చేయడం అంటే పూర్తి ఫాస్టింగ్ కాకుండా మార్నింగ్ నుంచి 12 వరకు పూర్తి ఫాస్టింగ్ ఉండి 12కి 2 అరటిపండ్లు తీసుకొని మళ్ళీ ఈవినింగ్ కూడా మిల్క్ 1 గ్లాస్ మిల్క్ తీసుకొని అలా మన్నాడు మళ్ళా ఉదయం ఫాస్టింగ్ వరకు కూడా అలా ఫాస్టింగ్ ఉండి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం అలా చేశానండి. అది ఆధ్యాత్మికంగా ఇష్టమయ్యి చేయాలని 10 years చేశాను. అప్పుడు హెల్త్ కండిషను నాకు అసలు ఎంత బాగుండేదండి. మరుసటి రోజు ఈ ఉపవాసం ఉన్న మరుసటి రోజు మోషన్ నేను అబ్జర్వ్ చేసేదాన్ని. మొత్తం లోపల ఉన్నటువంటి వేస్ట్ బ్యాడ్ మెటీరియల్ అంతా బ్లాక్ కలర్ లో ఫ్రీ మోషన్ అయిపోయేదండి. మనం ఏం తీసుకోకపోయినా అంతకుముందు మన పేగుల్లో నిలవ ఉండిపోయిన అంతా కూడా చాలా ఫ్రీ మోషన్ అయిపోయి ఎంత ఎనర్జెటిక్ గా ఉండేదండి శరీరం. అలా ఒక 10 years చేసినప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మన లివరు మనం అలా ఉపవాసం చేసినప్పుడు అండి లివర్ కి టైం దొరికి మొత్తం ఆయిలింగ్ చేసేస్తుందండి బాడీని అంతా. అన్ని సిస్టమ్స్ ని ఆయిలింగ్ చేయడానికి మనం ఇప్పుడు ఏదైనా సందర్భం వచ్చి ఫంక్షన్ చేయాలంటే ముందు ఇళ్ళన్నీ ఎలా శుభ్రం చేసుకుంటామో దానికి కొంత టైం ఇవ్వాలి కదండి.
ఎక్కువ టైం దానికోసం స్పెండ్ చేస్తాం. అలా లివర్కి కనుక మామూలుగా డైజెషన్కి ఇది మిగతా ప్రక్రియలకి పక్కన పెట్టి అది బాడీని క్లీన్ చేయాలంటే కనుక దానికి మనం ఉపవాసం చేసి టైం ఇస్తే లివర్ మొత్తం ఫంక్షన్స్ అన్నింటినీ సిస్టమ్స్ అన్నింటినీ కూడా సెట్ చేస్తుంది, ఆయిలింగ్ చేస్తుందండి. నేను కొన్ని సైంటిఫిక్ వాటిలో చదివానండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అమ్మా. చాలా మంచి ఇన్ఫర్మేషన్. ఈ సెషన్ అందరికీ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ చాలా వచ్చింది. ఇప్పుడు మన చేతిలో చెప్పండి చెప్పండి రాధారాణి గారు. ఏం లేదండి, అదే యోగా గురించి మాట్లాడుకుంటున్నాను కదా, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చాట్ బాక్స్ లో కూడా పెట్టాను. ఎవరికైతే బాగా యోగా పట్ల ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మన ఈ ట్రెడిషనల్ యోగా వెబ్సైట్ చూడొచ్చు, నేను చాట్ బాక్స్ లో పెట్టాను. సో అది మెడిటేషన్ యోగా 8 limbs ఆఫ్ ది యోగా అనేది టీచ్ చేస్తారు డాక్టర్ కుమార్ గారు అని. అది పెట్టిన ఆ ఇన్ఫర్మేషన్ ఒకటి చెప్తాను సార్ అంతే. ఓకే, నేను అది గ్రూప్ లో కూడా పోస్ట్ చేసేసాను, మీరు పెట్టింది మన వీక్లీ రిఫ్రెషర్ గ్రూప్ లో. అలాగే మీరు ఇలాంటివి ఇన్ఫర్మేషన్ ఉంటే కొద్దిగా రైటప్ ఇవ్వండి. ఏమంటే అందరిలాగే మనకు అలవాటు అయిపోయిందండి ఈ వాట్సాప్ గ్రూప్ లో చూసి నాకు అవన్నీ ఫార్వర్డ్ లాగానే కనబడుతున్నాయి ఈ మధ్య. ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో ఒక్కోసారి వాట్సాప్ ని కూడా చూడట్లేదు నేను. ఆల్రెడీ ఆ మెడిటేషన్ అంటే 3 months నుంచి మెడిటేషన్ కోర్స్ లో ఆల్రెడీ నేను ఉన్నానండి. ఐఎమ్ స్టూడెంట్ ప్రెసెంట్. అయితే లక్కీగా ఏంటంటే ఒక ఫ్రీ మెడిటేషన్ స్టార్ట్ అవబోతుంది July 1st నుంచి. ఎందుకంటే పాండమిక్ లో దే ఆర్ స్టార్టింగ్ ఫ్రీ ఆ కోర్స్ ఆన్లైన్ స్టార్ట్ చేస్తారు. అది అందరూ అవకాశం ఉపయోగించుకుంటే బాగుంటుందని అభిప్రాయం అండి. తప్పకుండా అండి. నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ సెషన్ అయింది ఇది. ఈ సెషన్ సార్ బాలాగారు చెప్పండి సార్. హలో, ఇఫ్ పాసిబుల్ వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోజు 1 hour వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని చెప్దాం, ది గెస్ట్ కింద ఇప్పించండి లెక్చర్స్. వీ కెన్ ఎంజాయ్ దాట్. తప్పకుండా అండి. ఇది నేను సిహెచ్డిసి టీంతో మాట్లాడాలి, మా టీంతో మాట్లాడి దీన్ని మరి ఏ విధంగా తీసుకెళ్లాలని గ్రూప్ గా డిసైడ్ అవుతారు. కానీ ఐ హ్యావ్ నోటెడ్ డౌన్ యువర్ ఫీడ్బ్యాక్ అండి, నేను రాసుకున్నాను ఈ గమనిక, ఈ ఫీడ్బ్యాక్. ఓకే అండి, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీక్. అంతటి వరకు మీరు ఈ ఇన్ఫర్మేషన్ ని మీరు వెరిఫై చేయండి, ఏ విధంగా స్టేబిలైజ్ అవ్వాలో చూసుకోండి. స్టేబుల్ గా ఉంటే అందరికి పంచిపెట్టండి దాన్ని. బీ హ్యాపీ అండి. గుడ్ డే టు ఆల్. గుడ్ డే టు ఆల్. బాయ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే అండి ఎవ్రీవన్. గుడ్ సండే. I have a request. చెప్పండి లావణ్య. So last week స్మాల్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాము ఎవ్రీ fortnight అని చెప్పారు. అది ఈ వీక్ అనౌన్స్ చేస్తా అని చెప్పారు. సో ఐ వాస్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. అవును సార్, దానికి ఎలా జాయిన్ అవ్వాలి సార్? ఇవాళ కుదరలేదండి యాక్చువల్ గా, బట్ అదే యాక్చువల్లీ వాళ్ళ శ్రీనివాస్ గారి కొంచెం వాళ్ళ ఫ్యామిలీ ఎమర్జెన్సీ ఉంది, జాయిన్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ డిస్కస్ చేస్తామండి. ఈ లోపల ఇండివిజువల్ గా కాంటాక్ట్ అవ్వడం ఏదైనా చేస్తామండి. బాగున్నారు కదండి? యా బానే ఉన్నారండి. వాళ్ళ రిలేటివ్స్ తో ఎవరైనా థ్యాంక్ యూ వెరీ మచ్. నో ప్రాబ్లం. శ్రీనివాస్ గారు వాళ్ళ ఊర్లో ఎవరికో కొద్దిగా ఎమర్జెన్సీ ఉంటే వెళ్ళి అటెండ్ అయ్యి రావాలని వెళ్ళారండి. వచ్చేస్తారు. వచ్చాక మనకి ఈ ఇన్ఫర్మేషన్ అవుతుందో ఆయనకి ఇచ్చాం మేము ఓనర్షిప్. సో ఆయనే చెప్పాలి ప్రోటోకాల్ ప్రకారం. సో మేము వెయిట్ చేస్తున్నామండి. బాలా, యూ కెన్ స్టాప్ రికార్డ్. ఓకే, ఈ సెషన్ ఎండ్ చేస్తున్నానండి ఇంకా. థ్యాంక్ యూ.